ని ఒక పెన్ని పక్కన పెట్టుకోండి. చెప్పే ప్రతి ఒక్క పాయింట్ని ప్రాపర్గా రాసుకోండి. అండ్ ఏమంటారు, వాటర్ బాటిల్ కూడా పక్కన పెట్టుకోండి. అండ్ మీ పేరెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే పక్కనున్నా కూడా వాళ్ళందరికీ కూర్చోబెట్టి వినిపియండి. ఎందుకంటే ఇక్కడ స్పోర్ట్స్లో ఉన్న ప్రతి ఒక్క ఆపర్చునిటీని క్లియర్గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అండ్ ఆ ఎక్స్ప్లోర్ చేయడమే కాకుండా ఆ స్టేజ్ వరకు మీరు ఎలా వెళ్ళాలి, ఆ స్టేజ్లో అంటే ఇప్పుడు చెప్పి ఇష్టపడడం కాదు, ఆ స్టేజ్ వరకు మిమ్మల్ని ట్రావెల్ చేసేంత వరకు ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి కంప్లీట్గా క్లియర్గా ఏమంటారు అందరికి అర్థమయ్యే భాషలో చెప్తాం అనుకుంటున్నాం. సో స్టే ట్యూన్. ఏమంటారు, కాన్సన్ట్రేటెడ్గా వినడానికి ట్రై చేయండి. Now, ఇప్పుడు మన ముందు రాబోతున్నారు మిస్టర్ అయాన్ ముఖోపాధ్యాయ, సాయి అథ్లెట్ కోచ్, NCOE అండ్ అకాడమిక్, NSNIS Patiala. Welcome, sir. Am I visible and audible? Am I visible and audible to everyone? Good evening, sir. Good evening, everyone. Okay. Well, thank you, everyone, for letting me join this. He's Ayan. Sir is from Sports Authority of Punjab, Patiala. He's working as an NCOE and Academy head coach. సో ఈ రోజు సార్ మనకి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి సార్ తీసుకుంటారు అనమాట. అండ్ మనతో పాటు ఇంకొక గెస్ట్ కూడా ఉన్నారనమాట. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ప్రీతి. So yeah, we are welcoming Adakula Sai Preeti, originally from Kurnool, but currently. So now we are welcoming Adakula Sai Preeti, originally from Kurnool, but currently working as a sports nutritionist at Sports Authority of Gujarat, Mahatnagar, Masters in Sports Nutrition from National Institution of Nutrition, Hyderabad. You're welcome, Preeti. So now we are welcoming Adakula Sai Preeti, originally from Kurnool, but currently working as a sports nutritionist at Sports Authority of Gujarat and Masters in Sports Nutrition from National Institute of Nutrition, Hyderabad. You're welcome, Preeti. So let's start the meeting. So మేము స్టార్ట్ చేయబోతున్నాము. మా బాబు ఏమైపోతాడో, అటు మెడిసిన్ వదిలిపెట్టి ఇటు ఇంజనీరింగ్ వదిలిపెట్టి ఇటు స్పోర్ట్స్ అని వస్తున్నాడు. మా బాబు కెరియర్ ఏమైపోతుందో, మా పాప కెరియర్ ఏమైపోతుందో అని చెప్పి చాలా మంది పేరెంట్స్ కూడా వరీడ్ అయి ఉన్నారు. ఎంతమంది పేరెంట్స్ ఆ స్టేజ్ లో ఉన్నారు ఒకసారి నాకు కామెంట్ లో చెప్పండి. ఎస్, చాలా మందే ఉన్నారు. సో ఈ సమిట్ అయిపోయేలోపు మీకు ఒక క్లారిటీని ఇచ్చి బయటికి పంపిస్తాం. చూడండి, స్పోర్ట్స్లో ఎప్పటి నుంచో ఒక మిత్ ఉంది. అసలు స్పోర్ట్స్లో లైఫ్ ఉందా అన్నట్టు ఒక మాట్లాడుతున్నారు అనమాట. నిజాన్ని చెప్పాలంటే చాలా మంచి లైఫ్ ఉంది. అది ప్రాపర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. అసలు స్పోర్ట్స్లో లైఫ్ ఉందా అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంది కదా. నిజానికి చాలా మంచి టాలెంట్ ఉంది. పేరెంట్స్ కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. ఫస్ట్ థింగ్, ఆ పేరెంట్స్కి కన్ఫ్యూజన్ అనేది పోవాలి. అండ్ ఇప్పటి వరకు ఏంటి అంటే మన తెలుగు స్టేట్స్లో మెయిన్గా చాలా మంది ఒక మంచి స్టేజ్కి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే ఎవరు ఒక సెట్ బ్యాక్ ఎగ్జాంపుల్ పెట్టలేదు. కాబట్టి అది మెడిసిన్లో చూసుకున్నా, ఇంజనీరింగ్ సైడ్ చూసుకున్నా చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టినారు, చాలా మంచి రిజల్ట్స్ అక్కడ నుంచి కనిపించినాయి. కానీ అదే మన తెలుగు స్టేట్స్లో మెయిన్గా స్పోర్ట్స్లో, ఇండియన్ మొత్తంలో స్పోర్ట్స్లో లైఫ్ లేదు అనడం ఒక మెత్.
ఎందుకంటే వెరాస్ మనం పంజాబ్లో చూసుకున్నా, హర్యానాలో చూసుకున్నా, గుజరాత్లో చూసుకున్నా చాలా మంచి లైఫ్ ఉంది స్పోర్ట్స్లో. అలా అని చెప్పేసి మన తెలుగు స్టేట్స్ని నేను కించపరచట్లేదు. ఒక రియాలిటీని మేము ముందు పెడుతున్నా. ఇక్కడ ఎందుకు అంటే ప్రాబ్లం అంతా ఇప్పుడు నేనే ఉన్నా. నేను ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉన్నా. హైదరాబాద్లో ఉన్నవాడికి నేను వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నా. మీకు ఒక శాంపిల్తో చూపిస్తా చూడండి. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా. నేను హైదరాబాద్లో ఉన్నవాడిని ఇక్కడ విశాఖపట్నం వెళ్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే అనుకోండి. అప్పుడు నాకు దారి తెలియదు. ఫస్ట్ థింగ్, నాకు దారి తెలియనప్పుడు నా డ్రీమ్ వచ్చేసి ఏంటి, నేను విశాఖపట్నం వెళ్ళాలి. నేను హైదరాబాద్లో ఉన్నా, నాకు రోడ్ తెలియదు, నాకు దారి తెలియదు. అలాంటప్పుడు నేను ఏం చేస్తా అంటే నేను నడుచుకుంటూ స్టార్ట్ చేస్తాను. నా దగ్గర చాలా ప్యాషన్ ఉంది, నా దగ్గర చాలా స్టెమినా ఉంది. పరిగెత్తే అంత, కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేసే అంత, బైక్ని ఫాస్ట్గా డ్రైవ్ చేసే అంత కేపబిలిటీ నా దగ్గర ఉంది. బట్ నేను ఏంటి అంటే నాకు ఎలా వెళ్ళాలో తెలియదు. నా డెస్టినేషన్ నాకు క్లియర్గా లేనప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తా, ఎప్పుడు వెళ్తానో తెలియదు, వెళ్తానో లేదో కూడా తెలియదు ఫస్ట్ థింగ్. అదే మనకి ప్రాపర్గా గూగుల్ మ్యాప్ని యూజ్ చేసి నేను హైదరాబాద్లో ఉన్నా, నేను ఇక విశాఖపట్నం వెళ్దాం అనుకుంటున్నా అంటే ఇక్కడ హైదరాబాద్ని టైప్ చేసినా, నేను ఉన్న ప్లేస్ని విశాఖపట్నంని టైప్ చేసినా, నేను అక్కడ నా డ్రీమ్ అక్కడికి వెళ్ళాలి నేను అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి నువ్వు కార్లో వెళ్తే 10 అవర్స్ అని చెప్పి, బైక్ మీద వెళ్తే 11 అవర్స్ అని చెప్పి, ట్రైన్లో వెళ్తే 9 అవర్స్ అని చెప్పి, నువ్వు నడుచుకుంటూ వెళ్తే 6 డేస్లో వెళ్తావని చెప్పేసి క్లియర్గా చూపించింది. దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, మన లాంగ్ టర్మ్ గోల్కి షార్ట్ టర్మ్ గోల్స్ కూడా కావాలి. ఓకేనా, మన లాంగ్ టర్మ్ గోల్ ఒకటి ఉంది, దానికి షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి అంటే ఇలాంటి లైక్ మనం ఎప్పుడు వెళ్తాము, ఏ టైం వరకు వెళ్తాము, ఎంత టైంలో వెళ్తాము అని చెప్పేసి మన క్లారిటీ ఉంటే ఈజీగా వెళ్తాం. ఇప్పుడు మీ స్పోర్ట్స్ కెరియర్కి మన విక్సోరా స్పోర్ట్స్ మీకు ఒక గూగుల్ మ్యాప్ లాగా యూజ్ అవుతుంది. అంటే మీకు ఒక లాంగ్ టర్మ్ గోల్ ఉంది, ఆ లాంగ్ టర్మ్ గోల్కి షార్ట్ టర్మ్ గోల్స్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, మీరే ఒక ఎగ్జాంపుల్, రియాలిటీ ఇది. ఎందుకంటే మనకు దారి తెలీదు, ఒక డెస్టినేషన్ అనేది ఒక మైండ్లోకి వచ్చింది, నేను ఇప్పుడు అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా. అప్పుడు నాకు దారి తెలియనట్టు నేను ఎక్కడికైనా వెళ్తాను, నేను ఎటో వెళ్తుండొచ్చు, ఎప్పుడు వెళ్తానో నాకు తెలియదు, ఎంతసేపట్లో వెళ్తానో నాకు తెలియదు. సో అలాంటప్పుడు మనకి ప్రాపర్ గైడెన్స్ అనేది లేకపోతే ఎంత మంచి టాలెంట్ ఉన్నా, ఎంత మంచి డ్రీమ్స్ ఉన్నా, ఎంత మంచి ఏమంటారు ప్యాషన్ ఉన్నా కూడా సరైన గైడెన్స్ లేకపోతే మనకున్న టాలెంట్ అంతా వేస్టే. అది ఇక్కడ చెప్పాలనుకుంది. అండ్ నెక్స్ట్ థింగ్, టాలెంట్ ఒక్కటే మీకు ఏం చేయలేదు. అర్థమైందా? మీ దగ్గర ఉన్న ఒక టాలెంటే ఉంది, మీ టాలెంట్ ఒకటే ఏం చేయలేదు. మీ దాంతో పాటు ఏ గేమ్ని చూస్ చేసుకోవాలి అనే క్లారిటీ ఉండాలి. తర్వాత దానికి తగ్గట్టుగా ఒక అకాడమీని కూడా చూస్ చేసుకోవాలి, దానికి తగ్గట్టు కోచ్ ఉండాలి, దానికి తగ్గట్టు ఒక న్యూట్రిషన్ ఉండాలి. నీకు కాంపిటీషన్ వెళ్ళే అంత ఏమంటారు, ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఎంతసేపు ఒక దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారు, మీ కాంపిటీషన్ని బయటికి ఎక్స్పోజ్ చేయలేకపోతున్నారు అంటే నువ్వు తప్పు చేస్తున్నావా, నువ్వు ప్రాపర్గా ఆడుతున్నావా, లైక్ నీ పర్ఫార్మెన్స్ ఏంటి, నీ తప్పులు ఏంటి అని చెప్పేసి నీకు తెలియనప్పుడు నువ్వు దేనిపైన వర్కౌట్ చేస్తావు, నువ్వు దేనికి కూడా ఫోకస్ చేయలేవు కదా. అది సో టాలెంట్ ఒక్కటే ఉంటే కాదు, దానికి సరైన డైరెక్షన్ ఉన్నప్పుడే నువ్వు అనుకున్న స్టేజ్కి వెళ్తావు. అండ్ మీకు అర్థమైపోవచ్చు ఇక్కడ మన గూగుల్ మ్యాప్ డైరెక్షన్ ఎట్లా ఉందని చెప్పేసి. లైక్ ఏంటి అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న ఒకటే, మనం వెళ్ళాలనుకున్న లాంగ్ టర్మ్ గోల్కి ప్రాపర్ గైడెన్స్ ఉంటే పాత్వే అనేది ఈజీ అవుతుంది. సో ఆ పాత్వేని ప్రాపర్గా బిల్డ్ చేసుకోవడం ఈరోజు మీరు నేర్చుకుంటారు, వినండి ఫస్ట్. అండ్ చాలా మందికి ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనం వైజాగ్ వెళ్ళాలని చెప్పేసి నాకు ఒక డ్రీమ్ ఉంది. అండ్ చాలా మందికి ఇలాంటి ప్లేసెస్ అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఎలా అయితే నేను వైజాగ్ వెళ్ళాలని చెప్పి నాకు ఒక డ్రీమ్ ఉందో అలాంటి డ్రీమ్స్ కూడా తెలియదు కదా. ఇప్పుడు అందరికి ఉంది ఏంటి, స్పోర్ట్స్ అంటే ఏంటి, ఆడాలంటే డిస్ట్రిక్ట్ ఆడాలి, స్టేట్ ఆడాలి, నేషనల్స్ ఆడాలి, అంతే. మళ్ళీ డిస్ట్రిక్ట్ ఆడాలి, స్టేట్ ఆడాలి, నేషనల్స్ ఆడాలి, ఇంతే తప్ప దాంట్లో వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. అటు లైక్ నువ్వు ఏషియన్ ఒలింపిక్స్లో మెడల్ ఎలా కొట్టాలి, స్పోర్ట్స్ కోటాలో ఎలాంటి జాబ్స్ ఉన్నాయి, లైక్ నీకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి వెళ్తే నీకు ఎలాంటి లైక్ ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది అక్కడ, అండ్ అక్కడ ఉండే ఎక్స్పోజర్ వేరు. ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. అండ్ చాలా మంది దగ్గర చాలా మంచి టాలెంట్ ఉంటుంది, చాలా మంచి సత్తా ఉంటుంది. ఆ టాలెంట్కి సపోర్ట్ చేసే పేరెంట్స్ లేరు, ఆ టాలెంట్కి సపోర్ట్ చేసే స్పాన్సర్స్ లేరు. అందుకే చాలా మంది వెనుకబడుతున్నారు. ప్రతి ఒక్కటి దీంట్లో క్లియర్ చేయబోతున్నాం, మొత్తం వినండి. నా గురించి మాట్లాడాలనుకుంటే నేను నా స్పోర్ట్స్ జర్నీని 4th క్లాస్లో స్టార్ట్ చేసినాను. నిజం చెప్పాలి అంటే ఏదో నాకు అన్నీ తెలిసి నేను స్టార్ట్ చేయలేదు. నాకేమీ తెలియదు, ప్రాపర్ గైడెన్స్ లేదు, కన్ఫ్యూజన్లో ఉండే ఒక ర్యాండమ్ సజెషన్ ఏంటి అంటే నేను వెళ్ళి ఏదో ఒకటి చేయాలి అని ఒక మోటివేషన్ తప్ప నాకు ఎలాంటి సజెషన్ లేదు, ఎలాంటి గైడెన్స్ లేదు. చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండే నేను. ఒక ర్యాండమ్ సజెషన్ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్లోకి వెళ్ళు, నీకు మంచిగా ఉంటుంది, లైక్ దాంట్లో నీకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తారు అనే స్టేజ్ నుంచి స్టార్ట్ అయిన వాడిని మెల్లమెల్లిగా 10 yearsలో దాంట్లో ఉన్నా, నాకు తెలియకుండా నేను 10 years ఉన్నా దాంట్లోనే. అక్కడ నేషనల్స్ వరకు ఆడినా నేను. బట్
నేషనల్స్ వరకు వెళ్ళినా కూడా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా, ఎందుకంటే నాకు అంత అవగాహన లేదప్పుడు, అంత గైడెన్స్ ఇచ్చే వాళ్ళు లేరు. సో అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ నేషనల్స్ ఆడుతున్నా, వచ్చి డిస్ట్రిక్ట్ ఆడుతున్నా, స్టేట్ ఆడుతున్నా, నేషనల్స్ ఆడుతున్నా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. అట్లా మార్షల్ ఆర్ట్స్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని గేమ్స్లోకి వెళ్ళిన. అటు యూనివర్సిటీ ఆడిన, SGFIలో గోల్డ్ మెడలిస్ట్ నేను, అండ్ యూనివర్సిటీ మెడలిస్ట్ని. అండ్ అటు అటు వెళ్తే ఏమంటారు, ఖేలో ఇండియా అప్పుడు అంటే రీసెంట్ టైంలో వచ్చింది అప్పుడు. సో అక్కడికి వెళ్ళడానికి చాలా మంది కూడా మా దగ్గర నుంచి వెళ్ళినారు అప్పుడు. బట్ ఇవన్నీ ఎట్లా వెళ్తారు ఏంటి అని చెప్పేసి నాకు ప్రాపర్గా ఐడియా లేదు. నేను చాలాసార్లు నిజం చెప్పాలంటే చాలాసార్లు ఫెయిల్ అయినా, చాలాసార్లు కన్ఫ్యూజన్లో ఉండే, పేరెంట్స్ నుంచి ఎఫర్ట్, సొసైటీ నుంచి ఎఫర్ట్, అంటే ఎందుకు ఆ పనికిరాని ఆటలు ఆడుతున్నావు, అసలు ఏముంది దాంట్లో, చూడు మా పిల్లలు ఇక్కడికి వెళ్ళి మెడిసిన్లో మంచి స్టేజ్కి వెళ్తున్నారు, మాకు ఇంజనీరింగ్లో మంచి స్టేజ్కి వెళ్తున్నారు, నువ్వు స్పోర్ట్స్ అని తిరుగుతున్నావు, అసలు స్పోర్ట్స్లో ఏముంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు పాయింట్అవుట్ చేసేవాళ్ళే. సో అట్లా నాకున్న కాన్ఫిడెన్స్ అంతా కూడా తగ్గిపోతూ ఉండే ఎవ్రీ టైం. అయినా సరే నేను ఎక్కడ కూడా గివప్ ఇవ్వకుండా మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్తో మళ్ళీ ముందుకు వచ్చిన. తర్వాత ఏమైంది అంటే ఇట్లా కాదు అని చెప్పేసి ఐ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ అని చెప్పేసి నాకు అర్థమై నేను ట్రావెలింగ్ చేయడం స్టార్ట్ చేసిన. ఎవ్రీ స్టేట్లో ఉన్న ఏమంటారు అసలు స్పోర్ట్స్లో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి కనుక్కోవడం, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం, ఇవన్నీ స్టార్ట్ అయినాయి మెల్లమెల్లిగా. అప్పుడు అక్కడికి వెళ్ళి అథ్లెట్ని మీట్ అవ్వడం, వాళ్ళ జర్నీ ఏంటి, అసలు మీరు ఏం అవుదాం అనుకుంటున్నారు, అసలు మీరు ఈ స్టేజ్ వరకు ఎట్లా వచ్చినారు అని చెప్పేసి వాళ్ళతో గంటలు కూర్చొని మాట్లాడుతుండే, నాకు తెలియకుండానే కూర్చొని మాట్లాడుతుండే. సో వాళ్ళ నుంచి ఇంకొక రిఫరెన్స్, అంటే ఇప్పుడు ఒక పర్సన్ కనెక్ట్ అయితే సో నాకన్నా మంచిగా ఉన్న పర్సన్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళతో కనెక్ట్ అవ్వు, అతని దగ్గరికి వెళ్తే నాకన్నా తెలిసిన కోచ్ ఇంకొకరు ఉన్నారు, సో అతని దగ్గరికి వెళ్తాం. అట్లా సిస్టమ్ని నేర్చుకున్నాను నేను ప్రాపర్గా ఫస్ట్. తర్వాత డిఫరెంట్ స్టేట్లో ఉన్న స్పోర్ట్స్ కల్చర్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసిన. అట్లా హర్యానా అయినా సరే, గుజరాత్ అయినా సరే, పంజాబ్ అయినా సరే, అట్లా నార్త్ స్టేట్స్ అయినా, కర్ణాటక అయినా, కోయంబత్తూర్ అయినా, బెంగళూరు అయినా, ఇట్లా తిరగడం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఇలాంటివి ఉంటాయని చెప్పేసి నాకు అర్థమైంది. బట్ ఎంత అర్థమైనా కూడా నాకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుంది అని చెప్పేసి నాకు తెలియదు. టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు అస్సలు తెలియదు. అప్పుడు నాకు ఎట్లా తెలిసింది అంటే ఒక మూవీ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఆ మూవీ ఏంటో మీకు చూపిస్తా చూడండి. ఇదే మూవీ, ఈ దంగల్ మూవీ. నాకు తెలిసి నేను అప్పుడు 9th క్లాస్ 10th క్లాస్లో ఉంటా, అరౌండ్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు అనుకుంటా. అప్పుడు దంగల్ మూవీ వచ్చింది. దంగల్ మూవీకి వెళ్ళినప్పుడు ఐ వాజ్ లైక్, ఓకే అసలు ఇలాంటిది ఒకటి ఉంటుందా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుందా. గీతా కుమారి పోగాట్ అని చెప్పేసి ఇద్దరు అమ్మాయిలు చేస్తారు ఆ మూవీ, చాలా మంది చూసి ఉంటారు. ఆ పెద్ద అమ్మాయి అక్కడికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పంజాబ్ పటియాలాకి వెళ్ళి ట్రైన్ చేస్తారు. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఇలాంటిది ఒకటి ఉంటుందా అని చెప్పేసి. ఎంత షేమ్ఫుల్ కదా, అంటే నేను అంత నేషనల్స్ ఆడినా, అన్ని ఇయర్స్ నుంచి ఉన్నా కూడా అలాంటిది ఒకటి ఉంటుంది, ఒక పెద్ద హబ్ అది, అలాంటిది ఒకటి ఉంటుంది అని చెప్పేసి నాకు అప్పుడు కూడా తెలియలేదు. నాకు అప్పటికప్పుడు లైక్ ఓకే అసలు నేను ఎన్ని తిరిగినా ఎన్ని చేసినా కూడా అసలు ప్రాపర్గా నాకు ఏమి ఇంకా ఐడియా లేదు అన్నట్టు నాకు అనిపించింది. అప్పుడు రియలైజ్ అయినా ఏంటి అంటే ఓకే ఇలాంటిది ఒకటి ఉంటుంది, ఇక్కడికి వెళ్తే ఇంకా ఏదో నేర్చుకోవచ్చు నేను అని చెప్పేసి అప్పుడు మళ్ళీ వేరే స్పోర్ట్స్లోకి, అంటే దాంట్లో అన్ని గేమ్స్ లేవు, అన్ని రికగ్నైజ్డ్ గేమ్స్ లేవు. దెన్ వేరే స్పోర్ట్స్లోకి వచ్చి దాంట్లో డిస్ట్రిక్ట్ ఆడి, స్టేట్ ఆడి, నేషనల్స్ ఆడి, అప్పుడు నేషనల్స్లో మెరిట్ కొట్టి దెన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి నేను అప్లై చేసిన. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అప్లై చేసిన, ఎక్కడ చూసి దంగల్ మూవీ చూసి NIS కోచ్ లాగా వెళ్ళినా అనమాట అప్పుడు. సో అక్కడ నా చాలా మంచిగా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే అప్పుడు నేను వెళ్ళినప్పుడు చాలా మందికి అంత అవేర్నెస్ లేదు, అంటే నాకన్నా సీనియర్స్ ఉండే, నాకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు ఉండే, స్టిల్ అయినా అప్పటికి అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఎవరికి ఐడియా లేదు అప్పుడు. సో అలాంటి టైంలో నేను వెళ్ళి అక్కడ ట్రైనింగ్ చేసిన, ఏమంటారు లైక్ అక్కడ ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎట్లా ఉన్నా అంటే ఫస్ట్ అంతా కొత్త ఉండే, అంత తెలుగు వాళ్ళంతా చాలా తక్కువ ఉంటుండే. అక్కడికి వెళ్ళి అక్కడంతా ఎక్స్ప్లోర్ చేయడం, లైక్ వేరే అంటే లైక్ అదర్ స్టేట్స్ నుంచి వస్తారు కదా, వాళ్ళందరితో పరిచయాలు పెంచుకోవడం. అండ్ అక్కడ నేషనల్ అవార్డ్స్, అర్జున్ అవార్డ్స్, ఖేల్ రత్న అవార్డ్స్ అండ్ ద్రోణాచార్య అవార్డ్స్ కోచెస్, వీళ్ళందరూ నార్మల్గా తిరుగుతుండే, ఒక పెద్ద సెలబ్రిటీ ఫీల్ ఏం లేకుండా. మీరాబాయ్ చాను అయినా సరే, అట్లా కొంతమంది నేను కలిసినప్పుడు ఓకే ఇదంతా ఒక ఇంత పెద్ద హబ్ ఉందా మన ఏషియాలో, అంటే పంజాబ్ పటియాలో నేను వెళ్ళినప్పుడు ఏషియాలో సెకండ్ లార్జెస్ట్ హబ్ అనమాట స్పోర్ట్స్కి. సో ఇలాంటిది ఒకటి ఇంత పెద్దగా ఉందా అని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యి, అప్పుడు నేను ఏమనుకున్నా అంటే నేను నా జర్నీలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏ ఒక్కరు ఫేస్ చేయొద్దు. ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, అసలు తెలుగు స్టేట్స్లో ఎవరికి కూడా మంచి టాలెంట్ ఉన్నా కూడా ఇలాంటి అవేర్నెస్ లేదు అని చెప్పేసి అప్పుడు
నేను తెలుసుకొని సో దీన్ని ఎలా అయినా సరే ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి స్టార్ట్ చేసిందే కంటెంట్ క్రియేషన్. ఎస్, మీ అందరికి తెలిసిందే నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్ఐఎస్ కోచ్ అని, విక్సోరా స్పోర్ట్స్కి ఫౌండర్ అని, అండ్ ఏమంటారు తెలుగు టాప్ లీడింగ్ స్పోర్ట్స్ ఇన్ఫ్లుయెన్సర్ అని. సో వెన్ ఐ స్టార్టెడ్ మేకింగ్ వీడియోస్, అంటే నేను వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు అందరికి ఎట్లా ఉండే అంటే ఎందుకు అంత కంటెంట్ ఎవరు చూస్తారు స్పోర్ట్స్ గురించి అన్నట్టు మాట్లాడుకున్నారు అనమాట. బట్ వెన్ ఐ లైక్ అంటే నేను చేసినప్పుడు ఇలాంటిది ఒకటి ఉంటుంది, ఇలా వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్తున్నప్పుడు క్రౌడ్ అంతా ఎమోషనల్గా కనెక్ట్ అయినారు అనమాట దాని దగ్గరికి. అంటే లైక్ మన దగ్గర చాలా మందికి టాలెంట్ ఉంది, అవేర్నెస్ ఒక్కటే లేదు. ఆ అవేర్నెస్ తీసుకురావడానికి నేను చాలా వీడియోస్ చేసిన, చాలా మందికి రీచ్ అయినా, అండ్ అట్లా లైక్ ఎట్లా అంటే మంచి గుర్తింపు వచ్చింది. ఫస్ట్ టైం తెలుగులో ఎవరు లేరు, అంటే స్పోర్ట్స్ గురించి చాలా తక్కువ, ఇండియాలోనే మాట్లాడే వాళ్ళు తక్కువ, అలాంటి తెలుగు స్టేట్స్లో ఎవరు లేరు. వీఆర్ ద ఫస్ట్. అండ్ నాకు చాలా మంచి సపోర్ట్ దొరికింది అందరి నుంచి. లైక్ అంటే పెద్ద లైక్ ఏమంటారు, ఓకే నేను మంచిగా చేస్తున్నా అని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళు, అటు సివి ఆనంద్ సార్ అయినా సరే, ఎండి సజ్జనర్ సార్ అయినా సరే, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అయినా సరే, చాలా సపోర్ట్ చేసింది నాకు. ఓకే వీఆర్ డూయింగ్ సంథింగ్ బెటర్, సో వెళ్దు అని చెప్పేసి, లైక్ మీకు కావాలన్న సపోర్ట్ మేము చేస్తాము, నువ్వు వెళ్ళు అని చెప్పేసి స్టార్ట్ చేసి నాకు పంపించిందే. అక్కడ స్టార్ట్ అయిన జర్నీ ఇక్కడి వరకు వచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ విక్సోరా స్పోర్ట్స్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది, చాలా మందికి ఒక డౌట్ ఉంది. విక్సోరా స్పోర్ట్స్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది అంటే లైక్ ఇది వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఇది నార్మల్గా వెళ్ళొద్దు. దీనికి ఒక లైక్ ఎట్లా అంటే చాలా మందికి ఒక ఔరా అనేది ఉండాలి. ఓకే నేను విక్సోరా స్పోర్ట్స్లో ఒక మెంబర్ని అని క్రియేట్ చేయాలి అంటే ఎవరి జర్నీలో కూడా షార్ట్ కట్స్ అనేవి ఉండవు. ప్రతి ఒక్కరికి సక్సెస్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఆ పేషెన్స్ని నేర్పించుకుంటూ, ఆ ఆపర్చునిటీస్ని తీసుకొచ్చుకుంటూ, అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ, అటు సైడు లైక్ పేరెంట్స్ని లైక్ అంటే పేరెంట్స్ ఎట్లా అంటే సపోర్ట్ చేయని పేరెంట్స్ని కూడా సపోర్ట్ చేసేలాగా చేసినాను స్పోర్ట్స్ అథారిటీ. లైక్ అంటే మన ఏమంటారు, మన స్పోర్ట్స్లో సపోర్ట్ చేయని పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ సపోర్ట్ చేసేలాగా చేసినాం. మళ్ళీ అక్కడి నుంచి చూస్తే సొసైటీ కూడా ఏంటి అంటే ఒక అవేర్నెస్ వచ్చింది, ఓకే స్పోర్ట్స్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పేసి. దెన్ అప్పుడు స్లోగా ట్రస్ట్ పెరిగింది, అందరూ ముందుకు వచ్చినారు. ఈ రోజు మన స్పోర్ట్స్ లైక్ మన విక్సోరా స్పోర్ట్స్ నుంచి హండ్రెడ్స్ ఆఫ్ ప్లేయర్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ప్లేయర్ లాగా వెళ్ళినారు. ఎన్ఐఎస్ కోచ్ కూడా చాలా మంది చేసినారు మన దగ్గర నుంచి. అండ్ రీసెంట్గా ఇన్కమ్ ట్యాక్స్ కస్టమ్ డిపార్ట్మెంట్లో మన విక్సోరా స్పోర్ట్స్ నుంచి గైడెన్స్ తీసుకొని స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొట్టినారు. అండ్ లైక్ రీసెంట్గా ఒక అమ్మాయి మేఘన, ఒక అమ్మాయి మన విక్సోరా స్పోర్ట్స్లో గైడెన్స్ తీసుకొని ఇంటర్నేషనల్లో యూనివర్సిటీలో జాయిన్ అయ్యి యూనివర్సిటీ నుంచి ఇప్పుడు ఫుట్బాల్ టీమ్కి ఆడుతుంది. సో ఇలాంటి ఆపర్చునిటీస్ అన్ని బయటకు వచ్చినాయి. అండ్ చాలా మంది కోచెస్కి కూడా మనం ఏం చేస్తున్నామంటే, చాలా మంది కోచెస్ ఉన్నారు, వాళ్ళకి మంచి టాలెంట్ ఉంది కానీ ఈ లైక్ మోడర్న్ సిస్టమ్ అనేది తెలియదు. అలాంటి వాళ్ళందరికీ తీసుకొచ్చి వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి ఈ రోజు మన విక్సోరా స్పోర్ట్స్లో 84 మెంబర్స్ కోచెస్ మన దగ్గర వర్క్ చేస్తున్నారు. కోచెస్ ఏపీ తెలంగాణలో, లైక్ మహారాష్ట్రలో, అండ్ కొంతమంది యూకేలో ఉన్నారు, కొంతమంది దుబాయ్లో ఉన్నారు. ఇంతమంది వర్క్ చేస్తున్నారు అంటే చిన్న విషయమేం కాదు కదా. సో ఇదంతా ఒక ప్లేయర్ లాగా స్టార్ట్ అయ్యి ఈరోజు నేషనల్ అథ్లెట్కి వచ్చిన తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి వచ్చి అక్కడి నుంచి కంటెంట్ క్రియేటర్ చేసి ఇప్పుడు ఫౌండర్ లాగా అన్నా ఉంటే ఇది చిన్న జర్నీ ఏం కాదు. చాలా అసలు షార్ట్ కట్ అనే విషయమే లేదు ఇక్కడ. అంటే ప్యూర్ డిసిప్లిన్, ప్యూర్ హార్డ్ వర్క్. అంటే నాతో పాటు నా టీం కూడా చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ స్టేజ్ వరకు తీసుకోవడానికి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అంతా పక్కన పెడితే ఇప్పుడు మన మోటో ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ దీనిలోకి వెళ్ళిపోతున్నాం అనమాట మన టాపిక్లోకి. ఇప్పుడు ఇక్కడ ఒక స్పోర్ట్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అనమాట. సో ఒక స్పోర్ట్స్ని కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్సెస్ ఉంటాయి, ఒకసారి మీకు చూపిస్తా చూడండి. సో ఇది సాయి ప్లస్ గవర్నమెంట్ స్పోర్ట్స్ పాత్వే ఉన్న గేమ్స్ అనమాట. ఇక్కడ ఉన్నా కదా, అథ్లెటిక్స్ అయినా, రెజ్లింగ్ అయినా, బాక్సింగ్ అయినా, కబడ్డీ అయినా, వాలీబాల్ అయినా, హాకీ, బాస్కెట్బాల్, ఆర్చరీ, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, జూడో, టైకాండో, కరాటే, ఖోఖో, హ్యాండ్బాల్, షూటింగ్, సైక్లింగ్, రోయింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్, జిమ్నాస్టిక్, ఫెన్సింగ్, ఊషు, ఇవన్నీ స్పోర్ట్స్ కూడా సాయిలో అండ్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్లో రిజిస్టర్ అయిన గేమ్స్. సో దీంట్లో ఎట్లా కెరియర్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే, ఇక్కడ ఫస్ట్ మీరు ఒకవేళ స్కూల్లో ఉంటే స్కూల్లో ఆడండి. స్కూల్లో మీరు మంచి స్టేజ్కి వెళ్ళొచ్చు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అక్కడి నుంచి ఆడొచ్చు, తర్వాత డిస్ట్రిక్ట్స్ ఆడండి, తర్వాత స్టేట్ ఆడండి, తర్వాత నేషనల్స్ ఆడండి. ఇదంతా నేను చెప్పుకున్న ప్రాసెస్ చాలా చిన్నగా అనిపించచ్చు, బట్ ప్రాపర్గా ముందుకు వెళ్తే ఆటోమేటిక్గా వెళ్తారు అనమాట. లైక్ నేను ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో కూడా చెప్తా. అండ్ ఇక్కడ నుంచి సాయికి వెళ్ళొచ్చు, అక్కడ నుంచి ఖేలో ఇండియాకి వెళ్ళొచ్చు, ఇండియన్ టీమ్ రిప్రజెంట్ చేసి ఓషన్ ఒలింపిక్స్లో వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి స్పోర్ట్స్ కోటాకి వెళ్తారా, లేదు అంటే మీరు ఇంకా మన డ్రీమ్స్ ఉన్నాయి ఎక్కడి నుంచి అయినా సరే వెళ్ళొచ్చు. సో ఫస్ట్ అయితే చెప్తున్నా చూడండి, ఇవి ఈ స్పోర్ట్స్ ఉన్నాయి కదా, ఈ స్పోర్ట్స్ అయితే సాయిలో అండ్ గవర్నమెంట్ స్పోర్ట్స్ కోటాలో ఉన్న గేమ్స్ అనమాట ఇవి. సో మిగతా గేమ్స్ లేవా అంటే కొన్ని కొన్ని ఉన్నాయి, కొన్ని కొన్ని లేవు, బట్ అఫీషియల్గా ఇప్పుడు ఉన్నాయైతే ఇవి అనమాట. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే పెన్ పేపర్ తీసుకోండి, ఆ పెన్ పేపర్లో ప్రతి ఒక్క పాయింట్ రాసుకోండి. ఇక్కడ చెప్పే ప్రతి ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ ఎక్కడో విన్నమా లేదా అన్నట్టు విన్ని వదిలిపెట్టినట్టు కాకుండా ప్రతి ఒక్క పాయింట్ని రాసుకోవడానికి ట్రై చేయండి. వెరాస్ క్రికెట్ గురించి మాట్లాడుకుంటే, క్రికెట్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉన్న గేమ్. అసలు క్రికెట్లో ఎలా ముందుకు వెళ్ళాలి అంటే ఒక లోకల్ అకాడమీని చూస్ చేసుకోవాలి, తర్వాత అక్కడి నుంచి క్లబ్ క్రికెట్ టీం ఆడాలి, తర్వాత డిస్ట్రిక్ట్స్ ఆడాలి, తర్వాత స్టేట్ క్రికెట్ టీం, తర్వాత డొమెస్టిక్ క్రికెట్స్ ఉంటాయి, అంటే సాయం ముత్సబ్ అలీ అని చెప్పేసి ఇట్లా కొన్ని ఉంటాయి డొమెస్టిక్ క్రికెట్స్ లీగ్స్. దాంట్లో ఆడితే అక్కడి నుంచి స్కోర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ టాలెంట్ ఐడెంటిఫికేషన్ చేస్తారు, అక్కడి నుంచి మిమ్మల్ని ఐపీఎల్కి పంపిస్తారు. సో మీరు చూసుకున్నట్టయితే బుమ్రా ఉన్నాడు కదా, బుమ్రా అయినా సరే, విరాట్ కోహ్లీ అయినా సరే, రీసెంట్గా వచ్చిన వైభవ్ సూర్యవంశీ అయినా సరే, అందరు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సో ఇంకా మేజర్ టోర్నమెంట్స్ వచ్చేసి రంజీ ట్రోఫీ, సయ్యద్ అజర్ ట్రోఫీ, విజయ్ హజార్ ట్రోఫీ, సయ్యద్ ముస్తఫ్ అలీ ట్రోఫీ, ఐపీఎల్, ఇవి ఉంటాయి అనమాట. అండ్ ఇంకొకటి మీకు తెలియాల్సింది ఏంటి అంటే ఐపీఎల్ క్రికెట్ అంటే ఓన్లీ ఐపీఎల్ఏ కాదు, ప్లేయర్ లాగా బౌలర్ లాగానే కాదు, ఇక్కడ క్రికెట్ ప్రొఫెషనల్స్ కూడా అవ్వచ్చు అండ్ క్రికెట్లో కోచెస్ కూడా అవ్వచ్చు. క్రికెట్ మీరు ఇప్పుడు అందరు మీరు ఐపీఎల్ చూస్తుంటారు కదా, ఐపీఎల్లో చాలా పెద్ద వెనకాల చాలా స్క్రీన్స్ ఉంటాయి, డేటా నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఈరోజు ఎవరు వైభవ్ సూర్యవంశీ వైభవ్ సూర్యవంశీ ఈరోజు మ్యాచ్ ఆడుతుండు అంటే వైభవ్ సూర్యవంశీ ఆ మ్యాచ్ ఆడేంత వరకు అంటే స్టార్ట్ చేసిన ఐపీఎల్లో ఈ టోర్నమెంట్లో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సెంచరీస్ కొట్టిండు, ఎన్ని హాఫ్ సెంచరీస్ కొట్టిండు, ఎన్ని రన్స్ ఆడిండు, ఎన్ని బాల్స్ ఆడిండు అని చెప్పేసి ఇది ఒక అనలిస్ట్ అనమాట. సో ఇదంతా కలెక్ట్ చేసి ముందు పెడతారు. దీంట్లో చాలా మంచి కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మీరు కామెంటరీ వినొచ్చు, మీరు తెలుగు కామెంటరీ వింటారు, ఇంగ్లీష్ కామెంటరీ వింటారు, హిందీ కామెంటరీ వింటారు, లైక్ స్టార్ స్పోర్ట్స్లో అక్కడ అండ్ హాట్ స్టార్లో వస్తూనే ఉంటుంది కదా, సో అక్కడ వింటుంటారు. సో ఆ కామెంటరీ కూడా ఇలాంటి కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ కంటెంట్ క్రియేషన్లో ఎంత మంచి ఆపర్చునిటీ ఉంది అంటే ఇప్పుడు ఒక ప్లేయర్ ఉన్నాడు, మీకు చూపిస్తా ముందు ఆ ప్లేయర్ని కంటెంట్ క్రియేషన్లో అతను జస్ట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోస్ని చూపించుకుంటూ ఈరోజు ఐపీఎల్ టీం వరకు వెళ్ళిండు. తను ఎవరు ఏందని చెప్పేసి నీకు ఉంది, చూపిస్తా, అది కూడా చూడండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఫుట్బాల్. సో ఫుట్బాల్లో ఎట్లా అంటే ఫుట్బాల్ అకాడమీలో ఫస్ట్ ఏ అకాడమీనైనా సరే ఎలా చూస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి, లేదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మీకు నియర్ బై తెలిసిన ఉన్నా సరే గూగుల్లోకి వెళ్ళి లెట్స్ ఏ ఫుట్బాల్ అకాడమీ అనుకోండి, ఫుట్బాల్ అకాడమీ నియర్ మీ అని కొడితే మీకు గూగుల్లో వస్తాయి. ఒక 10 అకాడమీస్ వస్తాయి. 10 అకాడమీస్ని లిస్ట్ అవుట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక్కొక్క రోజు ఏమంటారు 10 అకాడమీని కవర్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఒకరోజు ఈ ఎక్స్ అనే అకాడమీకి వెళ్ళండి, ఒకరోజు వై అనే అకాడమీకి వెళ్ళండి, ఒకరోజు అంటే అట్లా డిఫరెంట్ అకాడమీస్కి వెళ్ళి అక్కడ అకాడమీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఫస్ట్ థింగ్ ఇది ఒక స్కోర్ కార్డ్ అనేది ఉంటుంది అనమాట, అకాడమీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి. అకాడమీలోకి వెళ్ళి అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, అక్కడ కోచ్ ఎవరున్నారు, మీరు వెళ్ళాలనుకున్న డ్రీమ్కి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ నేను స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొట్టాలనుకుంటున్నాను, లేదంటే ఏషియన్ ఒలింపిక్స్లో ఒక మెడల్ కొట్టాలనుకుంటున్నాను. సో ఆ రేంజ్ వరకు ఎవరైనా సరే ఆల్రెడీ అకాడమీ నుంచి వెళ్ళినారా, ఒకవేళ వెళ్తే ఎంతమంది వెళ్ళినారు, అండ్ ఒక అకాడమీ ఎప్పుడు స్టార్ట్ చేసినారు, అండ్ అక్కడ సీనియర్స్ ఉన్నారా జూనియర్స్ ఉన్నారా, ఇది చూసుకోండి. అండ్ మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అక్కడ సేఫ్టీ రేటింగ్ ఏంటి, సేఫ్టీ ఉందా అంటే ఫీమేల్స్కైనా మేల్స్కైనా, కోచ్ నుంచి అయినా సరే స్టూడెంట్స్ నుంచి అయినా సరే ఉందా. అండ్ ఇంకొన్ని అకాడమీస్ ఉంటాయి, ఎట్లుంటాయి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ అది అథ్లెటిక్ అకాడమీ అనుకోండి, గ్రౌండే ఉండదు, అలాంటి అకాడమీని చూస్ చేసుకొని వేస్ట్. సో మీరు అనుకున్న గోల్ కోసం 10 అకాడమీలు తిరగండి. 10 అకాడమీలు తిరిగి
మీకు దాంట్లో ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో దాన్ని మాత్రమే చూస్ చేసుకోండి. సో దట్ మీకు ఒక ఏమంటారు తిరుగుతున్న కొద్దీ కొన్ని ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. 10 అకాడమీలు కవర్ చేసినప్పుడు మీకు ఫస్ట్ అకాడమీకి వెళ్ళినప్పుడు కొన్ని క్వశ్చన్స్ చెప్తుంటారు వాళ్ళు. లైక్ మీరు అన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళు కొన్ని ఇన్పుట్స్ ఇస్తారు. ఇవన్నీ తీసుకెళ్ళి సెకండ్ అకాడమీని అడగండి, ఇవన్నీ తీసుకెళ్ళి థర్డ్ అకాడమీని అడగండి. అట్లా అన్ని మల్టిపుల్ నెంబర్ ఆఫ్ అకాడమీస్ కవర్ చేసిన తర్వాత మీకు ఒక స్ట్రాంగ్, సో అక్కడ ఏ స్పోర్ట్స్ అకాడమీ అయినా సరే అట్లనే సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అండ్ ఫీజ్ ట్రాన్స్పరెన్సీ కూడా చూసుకోండి. లైక్ మేము అంత అఫర్ట్ చేయగలుగుతామా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఫస్ట్ థింగ్, ట్రై టు ఎర్న్ బై యువర్ సెల్ఫ్. అంటే ఎట్లా అంటే నేను వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్, నేను మా పేరెంట్స్ పైన ఫుల్లీ డిపెండెంట్ కాదు. ఐ యూస్ టు లెర్న్ సమ్ స్కిల్స్. ఆ స్కిల్స్ని నేర్చుకొని ఎట్లా ఆ స్కిల్స్ నుంచి ఎట్లా చేసుకోవాలి అన్నట్టు కొన్ని నేర్చుకుంటూ దాంట్లో నుంచి సంపాదించుకుంటూ నేను నా ఫీజెస్ అయినా సరే, కాలేజ్ ఫీజు అయినా సరే, కాంపిటీషన్ ఫీజు అయినా సరే అక్కడి నుంచి చేసుకుంటూ వచ్చేవాడిని. అండ్ వెరస్ స్పాన్సర్షిప్ కూడా నాకు అట్లస్ కంపెనీ స్పాన్సర్ చేసింది అంతకుముందు. నేను వెన్ ఐ వాజ్ అ ప్లేయర్. సో దాన్ని కూడా ఎట్లా చేసుకోవాలో చెప్తా. ఫస్ట్ అయితే ఇక్కడ వినండి. ఈ ఫుట్బాల్ ఉంది కదా, ఈ ఫుట్బాల్లో ఫస్ట్ ఫుట్బాల్ అకాడమీని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిస్ట్రిక్ట్ మ్యాచ్ ఆడండి, అక్కడ నుంచి స్టేట్ మ్యాచ్ ఆడండి, క్లబ్ ఫుట్బాల్ టీమ్ మ్యాచ్ ఆడండి, ఫస్ట్ లీగ్ మ్యాచ్ అంటే ISL అది ఆడండి, అక్కడ నుంచి ఇండియన్ టీంకి వెళ్ళండి. ఈ ప్రాసెస్ అంతా చాలా కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, బట్ నేను లాస్ట్లో మీకు చాలా క్లారిటీ వస్తుంది, వినండి. అండ్ ఇక్కడ నుంచి ఇండియన్ టీం నుంచి మరి AFC నుంచి ఆడొచ్చు, లేదంటే ఫీఫా నుంచి కూడా ఆడొచ్చు అనమాట. ఫీఫా అనేది ఒక కంప్లీట్లీ ఫుట్బాల్కి ఉండే బాడీ అనమాట. అండ్ ఇక్కడ మేజర్ లీగ్స్ వచ్చేసి ఇండియన్ సూపర్ లీగ్ ISL. ఇది చాలా మందికి లైక్ దీని గురించి ఐడియా ఉంటుంది. దీంట్లో ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్ అవ్వచ్చు, కోచ్ అవ్వచ్చు. స్కాట్ ఎవరు అంటే వాళ్ళు స్కాట్స్ ఎవరు అంటే ఇప్పుడు మీ టాలెంట్ని ఐడెంటిఫై చేసేవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ IPL ఉంది, IPLలో టాలెంట్ని గుర్తించే వాళ్ళందరినీ స్కాట్స్ అంటారు అనమాట. మీరు స్కాట్ కూడా అవ్వచ్చు. లేదు, అనలిస్ట్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రికెట్ గురించి చెప్పినా కదా, ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ వచ్చి ఆడుతుండు అంటే అతన్ని డాటా మొత్తం ఎట్లా చేస్తారు. సో అట్లా ఫుట్బాల్ టీంలో ఉన్న ప్లేయర్స్ యొక్క డాటా అయినా సరే ఇదంతా తీసుకొని మీరు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్లబ్ లైక్ అంటే క్లబ్ మేనేజ్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఈ క్లబ్ మేనేజ్మెంట్ కూడా చాలా పెద్ద ఆపర్చునిటీస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ దిస్, అంటే మీకు ఓన్లీ దీంట్లోనే కాదు, ఫుట్బాల్లోనే కాదు, బయట కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి, మీకు చాలా ఐడియా వస్తుంది. అండ్ వేర్ ఇస్ కమింగ్ టు మార్షల్ ఆర్ట్స్. ఈ కాంబాట్ స్పోర్ట్స్ అన్నీ కూడా దీంట్లో ఇక్కడ ఉన్నాయి కదా, కరాటే, టైకాండో, బాక్సింగ్, MMA, రెజ్లింగ్, జూడో, టైకాండో, ఊషు, ఇవన్నీ. అండ్ వేరేస్ ఇంకా చాలా ఉన్నాయి. అన్ని గేమ్స్ కూడా ఒకటే అకాడమీలో ట్రైనింగ్ తీసుకోవాలి, డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ ఆడాలి, స్టేట్ కాంపిటీషన్ ఆడాలి, నేషనల్ కాంపిటీషన్ ఆడాలి, ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి వెళ్ళాలి. ఓవరాల్గా ఐడియా ఉంది కదా మీకు, అంటే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి కెరియర్ పాతే. మీరు ఏదైతే వాట్సాప్ కమ్యూనిటీ ఉంది కదా, ఆ వాట్సాప్ కమ్యూనిటీలో ఈ పోస్టర్ కూడా పంపిస్తా, ఒకసారి చూడండి. అండ్ దీంతో పాటు ఒక్కొక్క స్పోర్ట్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి, లైక్ ఒక స్పోర్ట్స్లో ఎలా ముందుకు బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి ఒక PDF కూడా రెడీ చేసిన, ఒకసారి పంపిస్తా, అది ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ లీగ్ బేస్డ్ స్పోర్ట్స్ అనమాట ఇవి. ఈ లీగ్ బేస్డ్ ఏంటంటే ప్రో కబడ్డీ లీగ్ అని చెప్పి, ప్రైమ్ వాలీబాల్ లీగ్ అని చెప్పేసి, ప్రీమియం బ్యాడ్మింటన్ లీగ్ అని చెప్పేసి, తర్వాత INBL ప్రో అని చెప్పేసి బాస్కెట్బాల్ది, ప్రో వెస్లింగ్ లీగ్ అని చెప్పేసి, ఇవన్నీ లీగ్స్ అనమాట. ఇవి లీగ్ బేస్డ్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు కంటెంట్ క్రియేషన్లో కూడా చేసుకోవాలి అనుకున్నారు అనుకోండి, కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయండి. మీరు కొత్తగా చేసేది ఏం లేదు, మీరు చేస్తున్న ప్రాక్టీస్ వీడియోనే ఆ ప్రాక్టీస్ వీడియోనే షూట్ చేసి పోస్ట్ చేయండి. జస్ట్ నీకు ఎట్లా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి నేను చెప్పుకుంటూ వస్తా. వీలైతే మీకు ఒకవేళ అంత కావాలి అనుకుంటే మన విక్సోరా పేజ్ ఉంది కదా, విక్సోరా స్పోర్ట్స్ పేజ్ ఇన్స్టాగ్రామ్లో, దాన్ని ట్యాగ్ చేయండి. నేను సపోర్ట్ చేస్తాం మీ అందరికి. అక్కడి నుంచి ఆడియన్స్ని గ్రో చేసుకోండి. మీకు బ్రాండ్స్, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి స్పాన్సర్షిప్ అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు ఒక డెకత్లాన్ అనే బ్రాండ్ ఉంది, రీసెంట్గా వచ్చి నాకు స్పాన్సర్ చేయండి అని చెప్పేసి నన్ను అడిగింది. సో అట్లా బ్రాండ్సే మీ దగ్గరికి వస్తాయి. మనకు విజిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను దాని గురించి కూడా ముందు చెప్తా, వినండి. అక్కడ నుంచి స్పాన్సర్షిప్ తెచ్చుకోవచ్చు, మీ పర్సనల్ బ్రాండ్ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు. వెరేస్ మీరు అనుకోవచ్చు స్పోర్ట్స్ అంటే జస్ట్ ఈ కాంపిటీషన్స్ ఆడడం లేదంటే జాబ్ కొట్టడం ఇదే కాదు. స్పోర్ట్స్లో బిజినెస్ ఆపర్చునిటీ కూడా చాలా ఉన్నాయన్నమాట. మీరు ప్రాపర్గా బిల్డ్ చేసుకోగలిగితే, లైక్ ఈ బిజినెస్ అనేది ఎట్లా ఉంటుందంటే, నేను ముందు చెప్తాను, లైక్ ఒకసారి చెప్తా చూడండి. బిజినెస్ అనేది మీరు ఏదైనా సరే మీ స్పోర్ట్స్లో ఒక ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేయండి, ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. ఈ సొల్యూషన్కి మీరు బ్రిడ్జ్ అవ్వండి, అదొక పెద్ద బిజినెస్ అవుతుంది. చాలా బిజినెసెస్ ఉన్నాయి మీకు తెలియంది.
ఇప్పుడు నేను వేరే చెప్పిన ఐపీఎల్కి డాటా ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉన్నారు, అదొక మీడియా పోడ్కాస్ట్ కంపెనీ ఉంటుంది. హోస్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు, లేదు ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ ఇంకా ఏముంటాయి అంటే లైక్ చాలా బిజినెసెస్ ఉన్నాయి, స్టార్ట్అప్ కంపెనీస్ వస్తున్నాయి. నాట్ ఓన్లీ అంటే స్పోర్ట్స్ అంటే ఎప్పుడు కాంపిటీషనే కాదు, ఇలాంటివి కూడా చాలా ఎక్స్ప్లోర్ అవుతున్నాయి. ఒకసారి ఎక్స్పాండ్ చేయండి, దానిపైన కూడా వర్క్ చేయండి. అండ్ వేరే స్పోర్ట్స్ కూడా జాబ్స్ గురించి మాట్లాడుకుంటే స్పోర్ట్స్ కోటాలో మెయిన్గా మనకు ఉన్నవి రైల్వేస్, పోలీస్, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ, అండ్ ఎస్ఎస్బి, సిఆర్పిఎఫ్, బ్యాంక్స్, యూనివర్సిటీకి ఎలిజిబిలిటీ కూడా వెళ్తుంది ఇక్కడ నుంచి. మీకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అండ్ సబ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి అనమాట. ఇలాంటివన్నీ స్పోర్ట్స్ కోటాలో వస్తాయి. సో దీనికి నేను చెప్తా వినండి ఒక్కసారి. 1 minute, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. రైల్వేస్లో అయినా సరే, పోలీస్లో అయినా సరే, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో అయినా సరే, ఒక్కసారి మీరు జాబ్ కొడితే ఎట్లా ఉంటుందంటే దీనికి మినిమం నేషనల్ లెవెల్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఒక్కొక్క నోటిఫికేషన్కి ఒక్కొక్క సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. సో నేషనల్ అయితే కన్ఫర్మ్ కావాలి. కొన్నిటికి స్టేట్ కూడా ఉంటుంది, బట్ నేషనల్ అయితే వెరీ ఇంపార్టెంట్. చూడండి, మీకు ఇంతవరకు చెప్పిన స్పోర్ట్స్లో ఏదైనా ఒక స్పోర్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ థింగ్. అక్కడి నుంచి ఆ గేమ్కి కావాల్సిన అకాడమీని చూస్ చేసుకోండి. అక్కడి నుంచి ఆ గేమ్లో డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్స్ ఆడండి. నేషనల్స్ ఆడిన తర్వాత ఆ సర్టిఫికేట్ మెరిట్ వచ్చేలాగా చూసుకోండి. లైక్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఈ 4 ప్లేసెస్లో ఏదో ఒక ప్లేస్ని చూసుకోండి. కొన్నిసార్లు స్టేట్ ఉన్నా సరిపోతుంది, స్టేట్లో మెరిట్ ఉన్నా సరిపోతుంది. బట్ ఎట్లా ఉంటుంది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే మీరు ఒక నోటిఫికేషన్ పడ్డది, అక్కడికి వెళ్ళినారు, నేను ఉన్నా, మీరు ఉన్నారు. లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ఇక్కడ ఒక వేణు అనే పర్సన్ ఉన్నాడు, నేను ఉన్నా. సో నాకు స్టేట్లో మెడల్ ఉంది, మెరిట్, ఇక్కడ నేషనల్లో మెరిట్ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇద్దరి మార్క్స్ టాలీ అయిపోయినాయి. మా ఇద్దరికి కాంపిటీషన్ పెట్టినారు, మా టాలెంట్ని చూసినారు, నాకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటే రిటర్న్ ఎగ్జామ్ పెట్టినారు, అన్నీ చూసినారు. సో ఇప్పుడు నాకు స్టేట్ ఉంది, తనకి నేషనల్ ఉంది, కాబట్టి ఇతనికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వెరాజ్ నాకు నేషనల్స్ ఉంది, తనకి స్టేట్ ఉంది అనుకో, నాకు ప్రియారిటీ ఎక్కువ ఇస్తారు. సో ఎప్పుడు కూడా హయ్యర్ ప్రియారిటీని మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఒకవేళ మీరు కానీ స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొడితే, మీరు నమ్ముతారో లేదో తెలీదు, ఇన్ని రోజులు మీరు ఎట్లా ఆడతారంటే స్పోర్ట్స్ కోటాలో నార్మల్గా మీరు స్పోర్ట్స్ కోటాకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది, మీరు మీ డిస్ట్రిక్ట్ నుంచి ఆడతారు, మీ స్టేట్ నుంచి ఆడతారు, లేదంటే మీ గేమ్ నుంచి ఆడతారు. వెరాస్ లెట్సే మీరు ఒకవేళ రైల్వేస్లోకి వెళ్ళినారు అనుకోండి, రైల్వేస్ నుంచి ఆడతారు. అప్పుడు పోలీస్ గేమ్స్ ఉంటాయి, పోలీస్ గేమ్స్ నుంచి ఆడతారు. ఇండియన్ ఆర్మీ డిఫెన్స్ గేమ్స్ ఉంటాయి, దాంట్లో నుంచి ఆడతారు. ఇండియన్ నేవీ గేమ్స్ ఉంటాయి, సిఆర్పిఎఫ్ నుంచి ఉంటాయి, బ్యాంక్ గేమ్స్ ఉంటాయి. సో అప్పుడు బ్యాంక్ని రిప్రజెంట్ చేసుకుంటా, రైల్వేస్ని రిప్రజెంట్ చేసుకుంటూ ఆడతారు. ఒక్కసారి మీరు రైల్వేస్లోకి వెళ్ళిన తర్వాత జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. రైల్వేస్ అనే కాదు, ఏ స్పోర్ట్స్ కూడా జాబ్ అయినా సరే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. మీకు మంచి లైక్ డీసెంట్ శాలరీ ఉంటుంది, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు ఒకవేళ కాంపిటీషన్లోకి వెళ్ళి అక్కడ ఒక మెడల్ కొట్టినారు అనుకోండి, లెట్స్ సే ఎగ్జాంపుల్ గోల్డ్ మెడల్ కొట్టినారు, లేదు సిల్వర్ మెడల్ కొట్టినారు, లేదంటే బ్రౌన్స్ 1 or 2 ఏదో ఒక ప్లేస్ కొట్టినారు, మీకు మీ శాలరీలో హైక్ ఉంటుంది. అంటే శాలరీని పెంచుతారు. తర్వాత ఏమంటారు, మీకు మంచి లీవ్ ఇస్తారు. లైక్ అంటే మీరు వెళ్ళండి, ఇన్ని రోజులు కష్టపడ్డారు, కాంపిటీషన్కి వెళ్ళారు కాబట్టి బయటికి వెళ్ళి ఫ్యామిలీతో స్పెండ్ చేసి రండి అని చెప్పేసి లీవ్ ఇస్తారు. తర్వాత మీకు ఒక మంచి స్పెషల్ గుర్తింపు అనేది ఉంటుంది. రైల్వేస్లో వేరే వాళ్ళు ఉంటారు, మీరు ఉంటారు. సో మీకు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీకుండే బెనిఫిట్స్ వేరే. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు కాంపిటీషన్లోనే ఉంటారు, వెరీ రేర్గా మీరు జాబ్లోకి ఉంటారు అనమాట. సో ఇలాంటివి వెళ్ళండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ప్రతి ఒక్క గేమ్కి ఒకటే ఉండదు అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఎవ్రీ స్పోర్ట్స్ హ్యాస్ డిఫరెంట్ కెరియర్ పాత్. ఇప్పుడు ఒలింపిక్కి వెళ్ళేదానికి వేరే ఉంటుంది, కొన్ని ఒలింపిక్ బేస్డ్ ఉంటాయి, సాయి బేస్డ్ ఉంటాయి, స్పోర్ట్స్ కూడా బేస్డ్ ఉంటాయి, కొన్ని లీగ్ బేస్డ్ ఉంటాయి, స్పాన్సర్షిప్. ఇప్పుడు ఐపీఎల్ ఏంటంటే రీసెంట్గా మనకి
నేషనల్ గేమ్ లాగా చూసినారనమాట. అంతకు ముందుకి జస్ట్ ఒక లీగ్ లాగానే ఒక స్పాన్సర్షిప్ చేయడం, పర్సనల్ బ్రాండింగ్ బిల్డ్ ఇట్లానే ఉంటుంది తప్ప ఉండదు. కొన్ని ఒలింపిక్ గేమ్స్ డిఫరెంట్, సాయి గేమ్స్ గవర్నమెంట్ ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్. సో కొన్ని గేమ్స్ ఉంటాయి ఎట్లా అంటే 2 ప్రొవైడ్ చేస్తాయి అనమాట. సో అవి కూడా ఉంటాయి. ఒకసారి మీకు ముందుకెళ్తే నేను పంపించిన పీడిఎఫ్ ఒకసారి చూడండి, దాంట్లో క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ సో చెప్పినా కదా హౌ టు సెలెక్ట్ స్పోర్ట్స్ అని చెప్పేసి. సో దీంట్లో మీకు మీ బాడీ టైప్ని, ఫిజిక్ని బట్టి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ నేను బక్కగా ఉన్నా అనుకోండి, ఓకే, నేను బక్కగా ఉన్నా అనుకోండి, నాకు అథ్లెట్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. నేను పొట్టిగా ఉన్నా అనుకోండి, నాకు వెయిట్ లిఫ్టింగ్ అటు సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా బాడీ టైప్ని, ఫిజిక్ని బట్టి కూడా కొన్ని ఉంటాయి అనమాట. ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్తో వెళ్ళేటివి ఉంటాయి. ఫిజికల్ ఎబిలిటీ అంటే నాకు స్ట్రెంగ్త్ అంటే ఇంకుంది, లైక్ స్పీడ్ నేను చాలా మంచి మెయింటైన్ చేస్తున్నా, ఎండ్యూరెన్స్ ఉంది, ఫ్లెక్సిబిలిటీ ఉంది నాకు అన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఉంటాయి. లేదు కోచ్ సపోర్ట్ ఉంది, మంచి మీకు లైక్ ఒక మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కోచ్ ఉన్నాడు, లేదు లైక్ ఈ కోచ్ దగ్గరికి వెళ్తే పక్కా నాకు వస్తుంది అన్నప్పుడు దాంట్లో మంచి లైక్ ప్రతి ఒక్క గేమ్లో కాంపిటీషన్ అయితే ఉండదు. మీరు ఒక మెత్త ఉంది ఏంటిదంటే ప్రతి ఒక్క గేమ్లో కాంపిటీషన్ ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నారు, కానీ కాంపిటీషన్ అనేది ఉండదు. కెరీర్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి, ప్రాపర్ గేమ్ని సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అకాడమీ సెలెక్షన్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం అది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక అథ్లెట్ ఉన్నాడు, వాడికి ఏషియన్ ఒలింపిక్స్లో మెడల్ కొడితే, ఒకవేళ మీరు ఏషియన్ ఒలింపిక్స్లో మెడల్ కొట్టినారనుకోండి, మీకు మెడల్తో పాటు రెస్పెక్ట్ వస్తుంది. దాంతోపాటు మీకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. లెట్సే మీరు ఒలింపిక్లో, ఏషియాలో ఒక 3 years నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ అర్జున అవార్డ్, లేదంటే ఖేల్ రత్న అవార్డ్, ఇలాంటి అవార్డ్స్ ఉంటాయి. సో దీనికి కూడా మీరు ఎలిజిబుల్ అవ్వచ్చు. లేదు స్పోర్ట్స్ కోటాలో చెప్పినట్టు చాలా జాబ్స్ ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, రైల్వేస్, బ్యాంక్స్, కస్టమ్స్, ఇట్లా చాలా ఉన్నాయి. సో దీంట్లో కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఒక్కొక్క దానికి సర్టిఫికేషన్ 2 years వ్యాలిడిటీ ఉంటుంది, ఒకదానికి 3 years వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఎట్లా అంటే నోటిఫికేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నోటిఫికేషన్ పడ్డప్పుడు క్లియర్గా ప్రతి ఒక్కటి చదవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను ఈ స్పోర్ట్స్ కెరియర్ సమిట్ కోసం అయినా సరే, రూరల్ ఏరియాస్లోకి వెళ్ళి టాలెంట్ ఐడెంటిఫికేషన్ ఈవెంట్స్ పెట్టినప్పుడు అయినా సరే, నాకు అక్కడ చూసింది నేను ఏంటి అంటే, చాలా మంది పిల్లలు లైక్ అంటే ఎస్ఐ అన్న కానిస్టేబుల్ అన్న అవ్వాలి, ఇదే ఉంటుంది, మొత్తం ఇదే ఉంది. నేను ఎస్ఐ అవ్వాలి, లేదంటే కానిస్టేబుల్ అవ్వాలి. ఏమవుతారు మీరు లైఫ్లో అంటే ఎస్ఐ అవ్వాలి, కానిస్టేబుల్ అవ్వాలి. సో ఎస్ఐ కానిస్టేబుల్ అనేది కూడా స్టేట్ గవర్నమెంట్ జాబే, అది కూడా జాబే. దానికి కావాల్సిన ప్రిపరేషన్ చాలా చూసుకోండి. అంటే లైక్ ఇప్పుడు మీరు స్పోర్ట్స్లో ఉన్నారు, మీకు స్పోర్ట్స్ కోటా నుంచి దానికి సపోర్ట్ రాకపోవచ్చు, కొన్నికి వస్తుంది, కొన్నికి రాదు. అప్పుడు మీకు ఈ స్పోర్ట్స్ నుంచి ఎబిలిటీ బిల్డ్ అవుతుంది, స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది, మీరు ఫిజికల్ ఫిట్నెస్ని మెయింటైన్ చేయొచ్చు. తర్వాత మీకు స్పోర్ట్స్ కోటాలో కొన్ని మ్యాచ్ ఆడే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో అదైనా సరే. అండ్ వెరీ సూన్ ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మన విక్సోరా స్పోర్ట్స్ నుంచి ఒక పెద్ద రివీల్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు కాదు, ముందు ఉంది, చెప్తా. అండ్ ఒకవేళ మీరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి వెళ్ళాలి అనుకుంటే ఎలా ఉంటుంది కెరియర్ అని చెప్పేసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు చెప్తారు. దాంట్లో ఉండే డిఫరెంట్ కల్చర్ అది. మీరు ఇక్కడ చూసిన వేరు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో చూసిన కల్చర్ వేరు, డిఫరెంట్, ఎంటైర్లీ డిఫరెంట్. ఒకవేళ మీరు సాయి కోచ్ అవ్వాలి అనుకుంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. NIS 6 weeks కోర్స్ ఉంటుంది, ఇంకోటి 1 year డిప్లొమా అని ఉంటుంది అనమాట. సో ఈ 6 weeks కోర్స్ 45 days ఉంటుంది. ఈ 1 year డిప్లొమా ఏంటంటే 1 year ఉంటుంది. సో ఇంతకుముందుకి ఎట్లా ఉండే 6 weeksని 15 days ఆన్లైన్లో ఉండే, 15 days ఆఫ్లైన్లో ఉండే, ఇప్పుడు చేంజ్ చేసినారు. సో దానికి కావాల్సిన ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, నోటిఫికేషన్ పడుతుంది, 2 నోటిఫికేషన్లు పడతాయి సంవత్సరంలో, వింటర్ నోటిఫికేషన్, సమ్మర్ నోటిఫికేషన్ అని. సో దీంట్లో ఫస్ట్ మీరు మినిమం స్టేట్లో మెరిట్ అన్న ఉండాలి, నేషనల్లో మెడల్ అన్న ఉండాలి, నేషనల్లో పార్టిసిపేషన్ అన్న ఉండాలి. తర్వాత మీకు పీఈట్ అంటే ఉంటుంది కదా, బీపేడ్ అని చెప్పేసి, పీఈటీ టీచర్స్, సో అదన్నా కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ మినిమం డిగ్రీ అయితే ఖచ్చితంగా ఉండాలి దీనికి. సో మీరు మీ గేమ్ని అండ్ నోటిఫికేషన్ పడ్డప్పుడు దీని అన్ని అప్రూవల్ పెడితే, అప్లికేషన్ పెట్టుకుంటే మీకు అక్కడి నుంచి కన్ఫర్మేషన్ వస్తుంది అనమాట, మెయిల్. సో దాంట్లో చూసుకొని రిపోర్టింగ్ డేట్ ఉంటుంది, దాన్ని బట్టి మీకు ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఆఫ్లైన్. నాకు తెలిసి ఇప్పుడైతే అంతా ఆఫ్లైన్ పెట్టినారు. సో మొత్తం ఆఫ్లైన్ ట్రైనింగ్ నడుస్తుంది. అక్కడికి వెళ్ళి రండి ఒక్కసారి నా లైఫ్లో, ఆ ఎక్స్పీరియన్స్ వేరే అనమాట.
అండ్ చాలా మంది కోచెస్కి ఎన్ఐఎస్ కంప్లీట్ చేసిన కోచెస్కి కూడా మనం లైక్ మన దగ్గర నుంచి ప్రిపేర్ చేసి పంపించినాం అనమాట. చాలా మందికి లైక్ వెళ్తా అన్నాం. ఇప్పుడు మీరు చూసుకుంటే యాంకర్ ఎవరైతే ఉన్నారో మన దగ్గరనే తీసుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా చాలా మంది మన ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూడండి, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మన దగ్గర తీసుకొని లైక్ ఎలా ఉంటుంది, ఏంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ అని తెలుసుకొని మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతెందుకు సాయిలో కూడా ఎన్సిఓఈ సెలక్షన్స్ అయినప్పుడు, సాయి ట్రయల్స్ అయినప్పుడు, ఎస్టీసీవి అప్పుడు కూడా చాలా మంది గైడెన్స్ తీసుకొని వెళ్ళి ఈరోజు చాలా మంది ఉన్నారు సాయిలో. సో దానిలో ఉండే ఎక్స్పీరియన్స్ వేరు. అండ్ ఫిట్నెస్ ట్రైనర్స్ కూడా ఎందుకు ఇక్కడ మెన్షన్ చేయాల్సి వచ్చింది అంటే, ఫిట్నెస్ ట్రైనర్స్ ఉండే డిమాండ్ చాలా డిఫరెంట్. ఇప్పుడు చాలా మంది ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ లైక్ ఫిట్నెస్ ట్రైనర్ లాగా వర్క్ చేసుకుంటూ కెరియర్ని కూడా చూసుకుంటున్నారు. అండ్ ఫిట్నెస్ ట్రైనర్ లాగా కంప్లీట్గా వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆన్లైన్ ఫిట్నెస్ ట్రైనర్ లాగా వర్క్ లెట్స్ సే మీరు చెప్తున్నా కదా మన దగ్గర నుంచి 84 కోచెస్ ఉన్నారు అని చెప్పేసి, దాంట్లో ఆల్మోస్ట్ 30 to 35 మెంబర్స్ ఫిట్నెస్ ట్రైనర్స్ ఉన్నారు. వాళ్ళు నెలకి 1,50,000 నుంచి 2 lakhs వరకు సంపాదిస్తున్నారు. ఇది ఎందుకు ఇక్కడ యాడ్ చేస్తున్నా అంటే చాలా డిమాండ్ ఉన్నది. సో ఫిట్నెస్ ట్రైనర్ లాగా కూడా వర్క్ చేయొచ్చు, సిగ్గుపడకండి, పేరెంట్స్ పైన బర్డన్ వేయకండి. అండ్ ఎవరైనా సరే ఎంప్లాయ్మెంట్ చేయాలి, స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫిట్నెస్ ట్రైనర్ లాగా కూడా వర్క్ చేయండి, కోచెస్ లాగా కూడా వర్క్ చేయొచ్చు. మీకు వెరీ సూన్ ఫిట్నెస్ ట్రైనర్ గురించి అండ్ సర్టిఫికేషన్ కూడా తీసుకురాబోతున్నా మన విక్సోరా స్పోర్ట్స్ నుంచి. దాని గురించి కావాల్సిన అప్డేట్ నేను ఇస్తా, ఒకసారి చూడండి. అండ్ మెయిన్గా కంటెంట్ క్రియేషన్ గురించి మాట్లాడుకోవాలి. కంటెంట్ క్రియేషన్ అనేది మీకు ఎంత బాగా యూస్ఫుల్ అవుతుందంటే, మీకు ఒక మంచి విజిబిలిటీని తీసుకొస్తుంది. ఫస్ట్ థింగ్, మీరు చూడండి, ఇప్పుడు నేను ఒకటే దగ్గర ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నా అంటే నన్ను ఎవరు గుర్తించాడు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎవరు గుర్తించరు. ఇప్పుడు నేనే ఉన్నా, ఇదే ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీకు ఎంత స్పోర్ట్స్లో ఎంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా, స్పోర్ట్స్లో ఉన్న ఆపర్చునిటీస్ అన్ని చెప్తున్నా. ఇప్పుడు నేను ఒక్కడనే కూర్చొని ఇక్కడ చెప్తున్నా అంటే ఎవడు వినడు. అంటే నేను నీ టాలెంట్ని 10 మందికి చూపించినప్పుడే నేను గుర్తిస్తారు. సో అది ఎప్పుడైనా సరే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయండి, చేసినప్పుడు వచ్చే డిఫరెన్స్ చాలా ఉంటుంది. మీరు ఎవరిని స్పాన్సర్షిప్ కోసం అడగాల్సిన అవసరం లేదు. సో స్పాన్సర్స్ వస్తారు, అక్కడి నుంచి బ్రాండ్ డీల్స్ వస్తాయి, మీరు బ్రాండ్ అథ్లెట్స్ అవ్వచ్చు. మీరు ఫిట్నెస్ ట్రైనర్స్లో చూసుకుంటే చాలా మంది చెప్తుంటారు, నేను మజిల్ బ్లేజ్ అథ్లెట్ని, నేను వెల్కోర్ ఇట్లా అని చెప్పేసి చెప్తుంటారు కదా. సో వాళ్ళందరూ అథ్లెట్ ఎట్లా అయినారంటే వాళ్ళ టాలెంట్ని చూపించుకుంటూ బయటకు వచ్చిన వాళ్ళే. మీకు తెలీదా అంటే ఇప్పుడు ఫిట్నెస్ ఇండస్ట్రీలో కాదు, బయట ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఎంతమంది ఉన్నారు. సో లైక్ అంతకన్నా మంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఎందుకు స్పాన్సర్ చేయట్లేదు అంటే ఆన్లైన్ ప్రజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు చెప్తా కదా, ఎవరో అతని పేరు చూపిస్తాను మీకు. ఒక అబ్బాయిని ఐపీఎల్ సెలెక్ట్ అయ్యిందని చెప్పేసి చూపిస్తాం, ముందు వెయిట్ చేయండి. అండ్ కంటెంట్ క్రియేషన్తోని కొన్ని బీభత్సాలు చూడవచ్చు. మీ పర్సనల్ బ్రాండ్ అయినా బిల్డ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ బిజినెస్ సైడ్ వెళ్దామన్నా సరే బిజినెస్ అయినా తీసుకురావచ్చు. ఈ స్పోర్ట్స్ అనాలిస్టిక్స్ అండ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఉంది కదా, మీకు ఇంతకుముందు చెప్పిన ఐపీఎల్లో ఏదైతే ఉంటుందని చెప్పేసి, దీంట్లో కూడా చాలా మంచి కెరియర్ ఉంది. ఇది ఇంకా సాచురేటెడ్ అవ్వలేదు, చాలా మందికి తెలియట్లేదు ఇవన్నీ గురించి. సో ట్రై టు బిల్డ్ ఎ కెరియర్ ఇన్ దట్. దీంట్లో చాలా మంచి కెరియర్స్ ఉన్నవి, ఇవన్నీ బిల్డ్ చేసుకోండి. దీంతో పాటు స్పోర్ట్స్ న్యూట్రిషన్ అని చెప్పేసి, స్పోర్ట్స్ న్యూట్రిషన్ కెరియర్ కూడా ఎక్స్ట్రీమ్గా చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఫోర్త్ అనాటమీ అని చెప్పేసి, ఫిజియోథెరపీ అని చెప్పేసి, న్యూట్రిషనిస్ట్ ఆల్రెడీ చెప్పింది. ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ కెరీర్ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయండి, చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. అండ్ స్పోర్ట్స్ ఎంటర్ప్రీనర్ చెప్పిన కదా, స్పోర్ట్స్లో చాలా మంచి బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అవన్నీ ట్రై చేయండి ఒకసారి, అలాంటి ఆపర్చునిటీస్ చూడండి. ఇంకా స్పోర్ట్స్లో సాచురేషన్ అసలు లేదు, అంటే చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, దాన్ని గ్రాప్ చేయడం నేర్చుకోండి ఫస్ట్ థింగ్. ఇవన్నీ మీకు మాట్లాడింది విజిబిలిటీ వస్తుంది చూడండి. టాలెంట్ ప్లస్ విజిబిలిటీ ఉంటే స్పాన్సర్షిప్స్ మీరు ఎత్తుకాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఇస్తారు. బ్రాండ్ డీల్స్ వస్తాయి మెయిన్గా. అండ్ ఎక్విప్మెంట్ సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అథ్లెట్ ఉన్నాడు, ఎవరు ఈమదాస్ ఉంది కదా, అడిడాస్. సో ఒకప్పుడు ఆమెకు షూ లేదు, ఆమె టాలెంట్ని గుర్తించి ఇప్పుడు అడిడాస్ ఇచ్చారు కదా, బ్రాండ్ అంబాసిడర్ చేసినారు. విరాట్ కోహ్లీ ఉన్నాడు, విరాట్ కోహ్లీ వచ్చేసి ఒక బ్రాండ్కి అథ్లెట్ లాగా ఉంటాడు. సో అట్లా మీరు కూడా ఉండొచ్చు. సో మీ బ్రాండ్కి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అథ్లెట్స్ అనుకో, షూ బ్రాండ్కి మీరు ఒక ఉండొచ్చు. లేదు మీరు ఒక బాక్సర్ అనుకోండి, గ్లౌస్ బ్యాగ్స్ ఒకటి ఉండొచ్చు. అండ్ మీరు ఒకవేళ లెట్స్ ఏ మీరు ఒకవేళ ఏమంటారు మంచి స్టేజ్కి వెళ్దాం అనుకుంటున్నారు, కానీ టాలెంట్ని గుర్తించే వాళ్ళు లేరు అనిపిస్తుంది కదా మనకు కూడా. మనం ఎంతసేపు మనకే ప్రాక్టీస్ చేసుకుంటే టాలెంట్ని గుర్తించే వాళ్ళు ఉండరు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ విజిబిలిటీ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు, స్పాన్సర్ చెప్పడానికైనా సరే, మంచి కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికైనా సరే. అథ్లెట్ స్పాన్సర్షిప్, మీడియా కొలాబరేషన్స్ ఉంటాయి, సోషల్ మీడియా బ్రాండింగ్ ఉంటుంది, ఈవెంట్ పార్ట్నర్షిప్స్ ఉంటాయి.
అంటే ద మోర్ విజిబిలిటీ ఆర్ ద మోర్ వాల్యుబుల్ యూ బికమ్ అన్నట్టు. సో నెక్స్ట్ ఇక్కడి నుంచి చెప్పిన కదా, మీ స్మాల్ గ్రౌండ్ నుంచి ప్రాపర్గా ఒక స్మాల్ గ్రౌండ్ నుంచి స్టేడియం వరకు వెళ్ళాలి అంటే హార్డ్ వర్క్, ఎక్స్పోజర్, విజిబిలిటీ ఉంటేనే ఆపర్చునిటీస్ వస్తాయి ఈ రోజులలో. మనం మీరు పాత ఎరాలో బతకకండి, మీరు ఒక మోడర్న్ ఎరాలో ఉన్నారు, దాన్ని క్రాక్ చేయడం నేర్చుకోండి. అండ్ కంటెంట్ క్రియేషన్ చెప్పిన కదా, కంటెంట్ క్రియేషన్ చేసి ఈ అబ్బాయి స్వరాజ్య అని చెప్పేసి 20 years ఓల్డ్ అబ్బాయి, కర్ణాటక నుంచి లెగ్ స్పిన్నర్, ఐపీఎల్లో లైక్ ఐపీఎల్ స్పోర్ట్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు తనని ఏమంటారు, అతని టాలెంట్ని అక్కడ గుర్తించి అక్కడిని తీసుకొని వచ్చినారు అనమాట. సో ఇలాంటి ఆపర్చునిటీ చాలా ఉన్నాయి. సో కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయండి, మీ వీడియోస్ అన్ని అక్కడ పోస్ట్ చేయండి, మీ ఆర్ట్ వర్క్ని చూపించండి, విజిబిలిటీ తెచ్చుకోండి. మీకు కావాలంటే సపోర్ట్ కావాలంటే మన విక్సోరా స్పోర్ట్స్ని ట్యాగ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, నేను సపోర్ట్ ఇస్తాను. అండ్ మైండ్ సెట్ ఎట్లా ఉండాలి అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. చెప్తున్నా వినండి. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ వైభవ్ సూర్యవంశీ బుమ్రా వేసిన ఫస్ట్ బౌల్లోనే 6 కొట్టిండు. సో చాలా మంది ఏమనుకున్నారు అంటే 14 years అన్నట్టు వాడు ఆ మైండ్లో ఫిక్స్ అయితే వాడు అక్కడే అయిపోతుండే. వాడికి అట్లా తెలియదు కదా, లైక్ అంటే 6 నాకు వరల్డ్ ఫాస్ట్ బౌలర్ అని తెలియదు, అవన్నీ ఏం లేవు. నాకు తెలిసింది ఏంటి, నా గోల్ అంతా ఏంటి, బాల్ కొడాలి, బాల్ని కొట్టాలి, ఇలాంటి డిసిప్లిన్ ఉండాలి, డిస్ట్రాక్షన్స్ అనేవి ఉండదు. ఫస్ట్ థింగ్, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో మీ గోల్ ప్రాపర్గా ఉంటే మంచి స్టేజ్కి వెళ్తారు. ఒక కోట్ ఉంటుంది ఏంటి అంటే, మోటివేషన్ ఉండడం కాదు, డిసిప్లిన్ ఉండాలి. మోటివేషన్ కొన్ని రోజుల వరకే ఉంటుంది, అంటే ఒక 1 week వరకు, 10 days వరకు, ఇక్కడ వరకు ఉంటుంది. వెరాస్ మీ డిసిప్లిన్ అనేది డిసిప్లిన్గా మీరు వర్క్ చేయగలిగితే ఒక వర్క్ పైన, లైక్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు పొద్దున నేను స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొట్టాలి, ఆ డిసిప్లిన్ అనేది బిల్డ్ అయ్యి ఎవ్రీ డే దానికి కావాల్సిన లాంగ్ టర్మ్ గోల్స్, కావాల్సిన షార్ట్ టర్మ్ గోల్స్ మీరు చేసుకుంటూ వెళ్తే వన్ డే డెఫినెట్లీగా మీరు అనుకున్న గోల్కి రీచ్ అవుతారు. బట్ ఆ లాంగ్ టర్మ్ గోల్కి ప్రాపర్గా ఈ షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి అంటే దానికి ఖచ్చితంగా డిసిప్లిన్ కావాలి, కన్సిస్టెన్సీ కూడా కావాలి. అండ్ ఎక్కడా కూడా మీ కాన్ఫిడెన్స్ని బ్రేక్ అవ్వద్దు. చాలామంది చెప్తుంటారు, మీరు ఒక మంచి జర్నీలో ఉన్నప్పుడు చాలామంది వచ్చి మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంటారు. ఎందుకు దాంట్లోకి వెళ్తున్నారు, స్టడీస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ ఉంది, మెడిసిన్ ఉంది, లేదంటే సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి, ఎందుకు ఇవన్నీ వదిలిపెట్టి దాంట్లోకి వెళ్తున్నారు అని చెప్పి చాలామంది అంటారు. లెట్స్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా వినండి. ఇప్పుడు నేను ఉన్నాం, మీరు ఉన్నారు, ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారు అనుకోండి. వీడికి మీరు ఇక్కడ స్టార్టింగ్ ఆఫ్ ద ట్రైనింగ్లో ఉన్నారు, అంటే మీ గోల్కి రీచ్ అయ్యే స్టేజ్లో ఇక్కడ ఉన్నారు, మీరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు. వీడికి ఆల్రెడీ ఏదో జాబ్ చేస్తుండొచ్చు, వీడికి ఒక 10,000 వస్తుండొచ్చు ఫస్ట్ ఇయర్లో. వీడు సెకండ్ ఇయర్ వచ్చేసరికి మీరు జీరోలోనే ఉండొచ్చు, 20,000కి వస్తుండొచ్చు. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి వీడు 30,000 వస్తుండొచ్చు, మీరు జీరోలోనే వచ్చు. వెరాస్ కమింగ్ టు ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి వీడు 40,000 వచ్చేలోపు మీరు 1 lakh ఆ రేంజ్కి వెళ్తారు. దానికి కావాల్సిన డిసిప్లిన్ని, కన్సిస్టెన్సీని, కాన్ఫిడెన్స్ని అసలు బ్రేక్ అవ్వకుండా ముందుకు వెళ్ళండి. అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ని కూడా ప్రాపర్గా డిజైన్ చేసుకోండి. ఫస్ట్ కాంపిటీషన్కి వెళ్ళేటప్పుడు చాలామంది ఫెయిల్ అవుతారు, అక్కడ ఏమవుతుందో అని చెప్పేసి. ఎప్పుడైనా సరే కాంపిటీషన్కి వెళ్తున్నారు అంటే అక్కడ ప్రాపర్గా ఏం జరగబోతుంది అని చెప్పేసి మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే అక్కడ విన్ ఆర్ లూజ్ ఆ మైండ్ సెట్ని మనకు ఉంటుంది. ఆల్రెడీ మనకు అథ్లెట్ మైండ్ సెట్ అంటే దేన్నైనా యాక్సెప్ట్ చేయగలగాలి. ఎంత పెద్ద సిచ్యువేషన్ వచ్చినా, ఎంత పెద్ద పెయిన్ జరిగినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే అంత ఉండాలి. కానీ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందంటే, మీరు బిఫోర్ ఈవెంట్ డే రోజు మీరు ఎన్ని అవర్స్ పడుకున్నారో దాన్ని బట్టి కూడా చెప్పొచ్చు మీరు రేపు పొద్దున విన్ అవుతారా లేదా అని చెప్పేసి. సో ఈ మెంటల్ స్ట్రెంగ్త్ని ప్రాపర్గా బిల్డ్ చేసుకోండి. డిస్ట్రాక్షన్స్ అనేది పెట్టుకోకండి. ఒక మెడల్ కొట్టగానే నేనే తోపు అని చెప్పేసి వెళ్ళి ఏదో ఒకటి చేయకండి. అలా చేసి డిస్ట్రాక్షన్కి వచ్చడం వల్ల ఏమవుతుందంటే, చాలా మంది ప్లేయర్స్ మంచి స్టేజ్కి వచ్చి మధ్యలోనే కొలాప్స్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళకి తెలీదు, అంటే నేనే తోపు అన్నట్టు ఫీల్ అయిపోయి ఏదో ఒకటి చేస్తుంటారు అనమాట. సో అది, అండ్ ఈ ప్రెషర్ హ్యాండ్లింగ్ కూడా కాంపిటీషన్స్ అప్పుడు మనం చాలా చూస్తాం, ఏమైపోతుందో, నేను గెలుస్తానో లేదో అని చెప్పేసి. సైకాలజీ కూడా చాలా మ్యాటర్ అవుతుంది. చెప్పిన కదా, మీరు కాంపిటీషన్కి ముందు రోజు పడుకున్న దాన్ని బట్టి ఎన్ని అవర్స్ పడుకుంటున్నారు, ఎంత క్వాలిటీ ఆఫ్ స్లీప్ని తీసుకుంటున్నారు అని చెప్పేసి దాని మీద మనం చెప్పొచ్చు. అంటే మీరు రేపు విన్ అవుతారా లేదా అని చెప్పేసి అంత క్రియేట్ చేస్తుంది అనమాట. సో అది. అండ్ చాలా మందికి చెప్తున్నా కదా, ఇదే అసలు స్పోర్ట్స్లో చాలా కాంపిటీషన్ ఉంది అని చెప్పేసి చాలా మందికి ఒకటి ఉంది. నిజం చెప్పాలి అంటే అసలు ఎలాంటి కాంపిటీషన్ లేదు. కాంపిటీషన్ అసలు లేదు. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, అంటే మీకు తెలీదు. అంటే
ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ సైడ్ ఎందుకు వెళ్తున్నారు, అక్కడ ఆల్రెడీ వాళ్ళకి వెళ్ళినారు, ఒక సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్ ని సెట్ చేసినారు, అక్కడ నుంచి చూసి ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే, మీరు నిజం చెప్పండి, ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు మన తెలుగు స్టేట్స్ నుంచి? వేల మీద లెక్క పెట్టచ్చు కదా ఎంతమంది టాప్ ప్లేయర్స్ ఉన్నారు. పివి సింధు అయినా సరే, మొహమ్మద్ సిరాజ్ అయినా సరే, నితీష్ కుమార్ రెడ్డి అయినా సరే, ఇట్లా చాలా తక్కువ మంది ఉన్నారు స్పాట్ లైట్ లోకి వచ్చిన వాళ్ళు. సో కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంది. ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ రోడ్ మ్యాప్ ఉంటే ఈజీగా క్రాక్ చేయొచ్చు. దాన్ని ఒకసారి మైండ్ లో పెట్టుకోండి. స్పోర్ట్స్ అనేది రిస్కీ అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. రిస్కీ కాదు, గైడెన్స్ ఉంటే ఏదైనా పాసిబుల్. ఈరోజు ఏ టెక్నాలజీ వచ్చినంత మాత్రాన మన జాబ్స్ అంటే ఇప్పటికేం పోవట్లేదు కదా. దేనికి ఉండే రిస్క్ దానికి ఉంటుంది. లైక్ దాంట్లో మీకు ప్రాపర్ గైడెన్స్ ఉంది, ప్రాపర్ గా గైడ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి అది ఈజీ ఉంది ఆ రోడ్. బట్ స్పోర్ట్స్ లో ఎట్లా అంటే చాలా మందికి తక్కువ నాలెడ్జ్ ఉంటుంది. సో వాళ్ళందరికి ఐడియా ఉండదు కాబట్టి మధ్యలోనే డిస్ట్రాక్షన్స్ అవన్నీ అవుతుంటాయి. సో ఇవన్నీ ఏం పెట్టుకోకండి. స్టేబుల్ కెరియర్ కూడా ఉండదని చెప్పేసి అనుకుంటారు. స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొడితే చెప్పిన, స్పోర్ట్స్ కోటాలో మీరు జాబ్ కొడితే మీ బెనిఫిట్స్, జాబ్ సెక్యూరిటీ, మీకు లైక్ మీకు ఏమంటారు రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్, మీకు ఒక అఫీషియల్ ఆఫీసర్ ట్రీట్మెంట్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మీకు ప్రైవేట్ జాబ్లు వస్తాయి అనుకున్నారా? ఈ రోజు చెప్పిన ఏఐ గురించే మాట్లాడుకున్నాం. ఈరోజు ఏఐ వస్తే రేపు పొద్దున సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయో లేదో కూడా ఎవరికి తెలియదు. సో జాబ్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. అండ్ అథ్లెట్ మెయిన్గా కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది. అసలు ఏం చేస్తున్నా నేను, సొసైటీ ఏమనుకుంటుంది, అండ్ వాడికి ఎంత చేసినా కూడా ఒకటే స్టేజ్లో ఉంటాడు. అట్లా కాదు, ఎక్స్ప్లోర్ చేయండి, బయటికి రండి, మీ టాలెంట్ని చూపించుకోండి 10 మందికి, అప్పుడు గుర్తించే వాళ్ళు ఉంటారు. అండ్ ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇగో ఈ 1 వీక్ నేను ఏమవుదాం అనుకుంటే, నేను బాగా పరిగెత్తాలి ఈ 1 వీక్ అనుకుంటారు, కదా 1 వీక్ అయిపోతుంది, మర్చిపోతాను నెక్స్ట్ చేయాలి, ఏం చేయాలని చెప్పేసి. అట్లా కాకుండా ఒక సెట్ ఆఫ్ గోల్స్ని పెట్టుకొని ఆ సెట్ ఆఫ్ గోల్స్ పైన వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ చాలా మంది దగ్గర రోడ్ మ్యాప్ ఉండక, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా స్టార్టింగ్ స్టేజ్లో, ఏం చేసిన డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్స్ ఆడినా, మళ్ళీ డిస్ట్రిక్ట్, స్టేట్, ఇదే రిపీట్ చేసిన. సో నాకు ప్రాపర్ రోడ్ మ్యాప్ ఉంటే ఈరోజు వేరే ఉంటుండే కదా. సో అట్లా ఉంటుంది. అండ్ రాంగ్ ట్రైనింగ్ కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. అంటే కొంతమంది, అందరూ కానీ కాదు, లైక్ 100లో ఒక 80% ఆఫ్ కోచెస్ చాలా మంచి వాళ్ళు, ఒక 20% ఉండరు, వాళ్ళకి సరైన గైడెన్స్ ఉండదు, వాళ్ళకే సరైన ట్రైనింగ్ టెక్నిక్స్ తెలియదు, పిల్లల పైన ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు అంతా మోడర్న్ ట్రైనింగ్ వచ్చింది. లైక్ ఇప్పుడు ఒకప్పుడు ఎట్లా ఉన్నా అంటే, నువ్వు అట్లా వెళ్ళి ఒక 100 రౌండ్స్ కొట్టిరాపో అంటుండే. బట్ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఎట్లా అంటే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. లైక్ ఒక బాడీ ఎంత లోడ్ తీసుకోగలగదు, ఒక బాడీకి ఎంత న్యూట్రిషన్ కావాలి, ఎన్ని సెట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి, ఎన్ని సెట్స్ ఆఫ్ వర్కౌట్స్ చేయాలి అని చెప్పేసి మొత్తం కంప్లీట్గా మోడర్న్ ట్రైనింగ్ వచ్చింది. సో దీనిపైన నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే, ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోగలిగితే ఈజీగా అయిపోతుంది. అండ్ ప్రాపర్ న్యూట్రిషన్ కూడా. మీరు చాలా మందికి అనొచ్చు, న్యూట్రిషన్ అని మాట్లాడుతున్నాం ఏందని చెప్పేసి. ఒకప్పుడు గొడ్డు కారం తిని మెడల్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి. ఒకప్పుడు ఉన్న సిచ్యువేషన్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. మీ బాడీకి న్యూట్రిషన్ ఉండాలి, సరైన రెస్ట్ ఉండాలి, సరైన రికవరీ ఉండాలి, సరైన స్లీప్ ఉంటేనే, ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే మీరు అనుకున్న స్టేజ్కి ముందుకు వెళ్తారు. ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి మెయింటైన్ చేయడం స్టార్ట్ చేయండి. ఎవ్రీడే సింపుల్ డైట్ని మెయింటైన్ చేయండి. ఫుడ్ తీసుకోండి, లైక్ ఎగ్స్ తీసుకోండి, బనానా తీసుకోండి, ఇలాంటి ఇప్పటి నుంచి చిన్న చిన్న స్టార్ట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా. అండ్ ఎట్లా అంటే సెల్ఫ్ డౌట్స్ కూడా చాలా మందికి ఉంటాయి అనమాట. లైక్ ఇది నేను చేయగలుగుతానా అవన్నీ. సి ఈరోజు ఒక పెద్ద స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా డైరెక్ట్ వచ్చిన వాళ్ళు కాదు, షార్ట్ కట్స్ ఎవరికి లేవు, అందరూ అప్ అండ్ డౌన్స్ని చూసిన వాళ్ళే. మీకు ఈరోజు ఒక ఏమంటారు సెల్ఫ్ డౌట్ ఉండొచ్చు, నేను అది చూడగలుగుతానా అని చెప్పేసి. బట్ ఒక ఇల్లు, ఒక ఎగ్జాంపుల్గా ఇల్లుని చూసుకుంటే, ఇల్లు కట్టేటప్పుడు ఎవరికి అర్థం కాదు ఏమవుతుందో అసలు. వాడు ఏమంటాడు, వాడు వచ్చి దాన్ని గుంతలు తీస్తుంటాడు, ఒకడు అది కడుతుంటాడు, ఇంకోటి వచ్చి స్లాబ్, అవన్నీ ఉంటాయి. బట్ వెరాస్ మీరు ఇల్లు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ఎట్లా ఉంటుంది. సో ఆ కాన్ఫిడెన్స్ని, ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి, పేషెన్స్ని నేర్చుకోండి, సెల్ఫ్ డౌన్స్ అసలు తీసుకోకండి. ప్రాపర్ రోడ్ మ్యాప్ని, ఫస్ట్ థింగ్ ప్రాపర్ రోడ్ మ్యాప్ని బిల్డ్ చేసుకోండి, అంత ఈజీ అయిపోతుంది. నిజం చెప్పాలి అంటే, మనకి నేనున్నప్పుడు ఎవరు నాకు ప్రాపర్గా గైడ్ చేసే వాళ్ళు లేరు అది. అండ్ నెక్స్ట్ కోచెస్ చెప్పినట్టే, కోచెస్ కూడా చాలా ఈ అవేర్నెస్ అనేది లేదు అనమాట చాలా మందికి. వెరీ సూన్ నేను కోచెస్కి, ట్రైనర్కి కూడా కొంచెం ట్రైనింగ్ లైక్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నాం, ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేద్దామని చెప్పి. సో దాని గురించి కూడా మీకు ముందు ముందు చెప్తా, ఒకసారి చూడండి. అండ్ ఇప్పుడు మనం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైక్ ఐయాన్ సార్ని ఒకసారి పిలుస్తాం. లైక్ సార్ వచ్చి చెప్తారనమాట సాయి గురించి ఎట్లా వెళ్ళాలి, ముందుకు ఎలా వెళ్ళాలి ఏంటిదని చెప్పేసి. ఒక్కసారి
అండ్ సార్ దాంట్లో వచ్చి సెలక్షన్ ట్రయల్స్ ఎలా జరుగుతాయి, ఎట్లా వెళ్ళాలి ముందుకి, అండ్ అక్కడికి వెళ్ళినాక బెనిఫిట్స్ ఏముంటుంది, స్థాయిలోకి వెళ్ళాలంటే ఎన్సిఓఈ ప్లేయర్స్ అంటే లైక్ ఎన్సిఓ అని చెప్పి కొన్ని ఉంటాయి, దాని బెనిఫిట్స్, దాంట్లో ఎలా వెళ్ళాలి ముందు కంప్లీట్గా సార్ చెప్తాడు. ఒకసారి వినండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నన్ను అడగండి, నేను చెప్తాను. సో ఇప్పుడు మనం మిస్టర్ అయాన్ ముఖోపాధ్యాయ్, సాయి అథ్లెట్ కోచ్, ఎన్సిఓఈ అండ్ అకాడమిక్ ఎన్ఎస్ఎన్ఐఎస్ పటియాలాకి సార్కి ఇన్వైట్ చేస్తున్నాము. ఇంకా మిస్టర్ ప్రదేశ్ ఆర్ సాయి ఫుట్బాల్ కోచ్, టీమ్ ఆర్మీ బాయ్స్ కోచ్. No? Yeah, Likita, we are audible? Yeah, we are visible? Yes, are we visible? Are we audible? Are we visible and audible? Yeah, you're visible. Okay, thank you so much. So, hello everyone. This side Pritesh. I'm a football coach from Sai Bangalore, currently posted with Army Boys Sports Company. I'm currently working with Army as a Sai coach. With me, my colleague, Mr. Ayan Mukhopadhyay. He is the athletic coach for NCOE NIS Patiala. So today we are here to present the topic on the pathway of Sai, how you guys can come into Sai, what is the criteria of the Sai. So Ayan will be taking over from the starting slide. So I will be presenting the slide. Just a second. Yeah, is this screen visible? Not yet, still. Yeah, yes, sir. Yes, sir. It's visible? Yeah, sir. Yes. Yes, Mr. Ayan, we can proceed it. Okay, sure. Yes, sir, Yes, yes. thank you. Okay, a very good evening to everyone. So myself, Ayan, I'm working as an athletes coach in NSNIS Patiala, both as an NCOE coach and as well as an academic coach here in NCOE Patiala in academics. So today we will just give a brief discussion about the Sports Authority of India. Actually, what is the vision and how we take over the programs to enhance the grassroots level to the topness, to the eliteness in Sports Authority of India. Pritesh, can you go back to the last slide, the first slide? Okay, so as you can see in the presentation, the first is the sports pathway through the SAI or the Sports Authority of India. It is the central government organization which helps us to give the proper training facilities along with the sports science exposures. As the founder or the Mr. Vicky was talking about the different sectors of the sports like the pathways and everything, inside we collaborate with different types of sports scientists along with the coaches to get them enhance the performance which would help for the elite group of athletes. So first of all, I can tell you that the sports program or the sports performance is not a short-term performance, it is a long-term performance. For that we need to invest some time, which is very necessary. SAI or the Sports Authority of India is targeting to invest that time on the grassroots level or the beginner athletes to get the elite level athletes or an elite level, like as you can see that PV Sindhu, Neeraj Chopra, Mary Kom, and the other delegated sports, they have invested time with Sports Authority of India to get the greatness and the maximum performance. So first of all, we should know what is SAI. SAI is a government of India main sports body implementing sports promotional scheme, identifying talents and nurturing athletes across the group of national and internationals. So SAI is nothing, it's an organization which is getting or
screening out the talents from India. We have very talented athletes in India. So Sai working as an organization to screen out the talent and to give the best training facilities that can be given. Why was it created? Sai was set up to build the structural pathway of the Indian athletes by providing training infrastructure, scientific support, and progressions from the grassroots systems to the elite. So it's a step-by-step process. We can't jump from the ground level to the second level. We have to cross the between the levels of the stairs. So Sai helps us to give that's those promotions or those supports which are needed and which cannot be gained by an individual athletes in personally or by other means. Pritesh, can we move to the next slide? Okay, thank you. How Sai builds athletes step by step. As I spoke to the last, also the step by step process. First is the grassroots scouting. Sai run talent scouting screams for the children and junior athletes in different age groups. So, for getting the maximum performance in some age group, we need to nurture the athletes from the junior level or from the raw level, where the grassroots scouting comes in actions. It is the most important person or most important thing where we focus in the side. Training centers such as STCs, that is the straight training centers. In most of the cities in India, we have these STC centers, which is very easy for the athletes or for the parents to take their children to STC centers. Next comes the extension centers and adopt school, help young athletes to train close to him. As I told that one only, that STC centers are targeting for the massive populations. To get the massive populations, STC centers are being working in the states along with the state government to get the maximum number of talented athletes at the grassroots level or the beginning level to get for the higher performance. So next comes the higher performance, that is the NCOE, which many of you have heard, that is the National Center of Excellence. Provide advanced coaching, sports science, and higher level of competition and preparation. Here, you are much more effective with the competition. Here, now you are not only building the physical fitness or fitness level of the athlete. Now, the athlete or the children is getting ready to compete in the nationals or in the internationals competition. So here comes the insurance, the coaches, the sports scientist, and the competition preparation is of different level here. An athlete where they comes to NCOE, that the mindset of the athletes also changes because of the competitive nature. The person with whom he or she is training is a competitor of him or her, so they get that much of physical and mental awareness that they need to perform much more higher. Next comes the elite sports. That is a, as you can see, it is written here, tops. Tops scheme is the most famous scheme or the most important scheme in India today for the sports field, because the tops stands for the target Olympic podium. We target most of the athletes in this podium to achieve maximum. Here also we have divided into different groups. That is the development group, the elite group. Development group means the person who have, means as I can say, the person who have great national medals, participated in different international competitions is in the development group. But the person who is seeking medal for the, like, the targeted group, like this time we are seeking in athletics, if you say we are seeking medals from Neeraj Chopra, this Tejaswin Sankar. So those are in the elite groups, because they are the most advanced athletes in the history today who are performing to their maximum potential, because we have nurtured the talent from the grassroots level. So the grassroots level is very necessary for the Sports Authority of India, which we work or we try to work most efficiently. Next, moving on to Pritesh. Okay. Main centers and scheme under SAI. First is the NCOE, Advanced High Performance Centers, promising an elite athletes, 26 approved centers in 2015 and 16. So NCI centers are very restricted. It's NCI centers are like one center, one game.
because for the quality we can't focus on mass population, we have to focus on very simple population or very targeted population. So that's the place where the NCI comes. Then comes the STC or the state training centers, grassroots and discipline appropriate training centers for athletes mainly of age 12 to 18 years. So as you can see, this is the most adolescence period where the STCs come in. In the adolescence period, for the woman, for the girl and boy, the STCs perform or the STCs target to get the maximum output for the grassroots. Extension centers, school and colleges best non-residential centers like STCs for wider coverage. So now SCI is performing or planning to contact with different universities or different schools to build up some much more centers to get the more proper talent, because the talent come from the schools and colleges. Training identification. So now you can see that it's scientific training. Scout sports talent from 8 to 14 years through adopted schools, IGNA units and ACRAs. Means some desi, means if you can say, if in your village you are playing 12 to 15 people are playing together. So Sai is visiting there and finding out talents to get the proper output. Tops. Special sports scheme for the top Olympic and Paralympic medals prospective. Pritesh? Pritesh, can you share the screen again, please? Yeah, is it visible now? Not yet. Just a second, I will reshare. Maybe slightly Sure, network sure. issue. Sure. Not an issue. Yeah, is it visible? Yeah. Can you change to the next slide, please? Sure. Next comes the program comparison. Purpose, age, and who can join. So in ST centers, also talent identifications is the most prominent thing that we are doing today. All over the world, the word talent identification is the dominating figure in the sports field today. So to perform that, we need to find out the grassroots entries, that is early and grassroots entries. In NSTC, 8 to 14 years talent in school indigenous games akharas, means here we don't go for specializations like we have to do specialization in football or in wrestling or in table tennis. Here we go for the development, the overall development of the athlete. That is the 18 to 14 years. STC, mainly 12 to 18 years. Junior athletes with a result or trial potential. Means just that athlete is fit and can compete in small events is the main target of STCs. Next, the extension centers, school and colleges athletes, mainly non-residentials. So Sai have also come up with one more scheme, that is the we known as the play and pay scheme, and an area where the athletes can pay to the organization for training in the best facilities that those are available. Rural and remote athletes can identify through open competition and scouting system. Advanced and elite pathways, NCOE, best available talent among junior development and elite athletes. Now, as we can see, NCOE targets on the junior athletes, means from 18 to 20 years, not more than that, because we need to perform or we need to get the main performance. Tops, top portable athletes. Top portable athletes choose for the Olympic and Paralympic medal. Khelo India Center supports broader athletes while nurturing the local level. Right now, there is a very important scheme which our government of India have came up with, that is the Khelo India scheme. It helps the athlete to not only to play but also to educate the athlete regarding the sports awareness and the sports organizations. Sports hostels are usually part of the residential centers like STCs and NCI centers. So
I was a batchmate of Pritesh, who is along with me here. So I have seen him talking about the thing also. These centers are given from the Sports Authority of India. This NCOE, TOPS, Khelo India schemes, and all the things. But different state levels are also providing with the same thing for the grassroots level athletes, from where SAI go for talent identification or talent scouting in the latter stage. So it would help us or the organization to get the better raw talent or the stream talent once they are trained for our grassroots level. Moving on to examples of sports under SAI schemes, NCOE sports. Priority sports include archery, athletics, boxing, cycling, fencing, hockey, judo, rowing, swimming, and the other sports. So these are the main target of the NCOE scheme. Other NCOE sports are football, gymnastics, badminton, kabaddi, kho-kho, kayaking, canoeing. So we need to categorize on the basis of the medal tally and the demand of the sports. So NCOE is divided into two, that is prioritized sports and the secondary sports. The prioritized sports are the archery, athletics, badminton, cycling, fencing, and hockey. Whereas the other also they are providing with some NCOEs like football, gymnastics, badminton, handball, and etc. But HTCs cover 27 disciplines, including football, basketball, boxing. As I told, HTC does not target to get the proper performance for the maximizations. They go on the development of the grassroots level or the grassroots athletes to get more higher and more higher. Okay, now I would like Pritesh, my colleague, to take it from this area, this slide. Pritesh, am I audible? Moving with the how selection happens in SAI. So what are the criteria need to be followed in SAI selection? So first thing first, eligibility, the age group, the age category, under 10, under 12, under 14. So each category eligibility has each different categories. So as per under 10, there's a different performance level. Under 14 has different performance like. So totally we can say have a 4 phases. So first I will say the fun phase, then fundamental phase, foundation phase, and final phase. So first thing first I mentioned as eligibility. Then from eligibility we'll go with the trials. Like we, as per the age, we go with the specific trials and specific tests done. And first thing first, yeah, there is no direct selection for the players, athletes through the STC SAI training center. First we just hunt, we scout, we feel like the player is good, so definitely we'll take them for the selection trials, and from there if the player is eligible we will go for that. And finally while selecting there are some battery tests, such as this is out of skill tests, we will go with somewhat scientific tests like anthropometrical, psychological, physiological, and these are the skill tests which be done from the athletes. From this all we will go with the final selection, so selection where we will see the potential of the player through scientifically as well as specific skill tests. And finally with all we will go with the documented such as like other birth certificate, the player achievement, everything. From everything we will be moving to the STC centers. So what are the qualities we observed during the trials? So the performance indicators, as I mentioned, first thing first, the certification of the athlete in the school level, such as district, state, national, university, SGFI, and recognized competition under schemes. Second, as per the national record, like sub-juniors, junior state, age categories, district, inter-school, which may help athletes to come on entering trials. They have specific criteria, they have specific marks for the level of, yeah, like national has a good amount of marks. If state, it has a middle, and the player who are district, they have a least. So national may have chances to get qualified and get into the size schemes. So with that we'll go with the future potential, such as we with the athletes, like what do you say, the athletes who have hard work themselves, they participate in nationals, and these players who come inside, we will go with the scientific test, like the anthropometric, how is the player physique, how is his height and weight, is he capable to play, what is his injury capability. We'll go with the motor quality and fitness tests like strength, flexibility, agility, strength, on RM and everything, and we will go with the technical and specific test of each and every athlete as per the game. For example, football, we'll go with the football specific test. For athletics, we'll go for athletics test, basketball, etc., etc. And finally with the medical fitness and the age verification discipline. So nowadays we are facing a lot of problem in India, like the age verification. See, as you can see, lot in India below 20, India are getting medals, and
when we cross about 20, India is not achieving cause a lot of age problems we are facing. Under 14, we can see under 16 player coming and playing on under 40 by changing his age through Aadhaar and other sources. So nowadays age verification matters a lot. So nowadays, for example, in football we are having a TW3 test, that is a bone biological test. From that age test we can figure out how what is the age of an athlete. So with Aadhaar, if he shows 14 but in DW3 it shows 16, which means TW3 is the valid for athlete to participate in that competition. So can beginners join, or what is the age is best? Yes, for sure, beginners can join if the beginner has a talent, if he able to perform. So we can scout, and if we feel like if the player is capable, we can bring him to trials, such as Sai has scheme that NSTC, like Ian has mentioned, it's a particular game, one single game has focused on NSTC. So at the age of 18 to 14, like I mentioned, fun phase to foundation phase, where we train, we develop their basics. From basics, the player come into competition, they have a peer pressure, they compete among themselves, and if the player is good, he may qualify to STC, site training center. So long they compete and they perform, they may come into NCOs. So what are the common mistakes we face in athletes? See, there are some athletes who are not a proper athlete, they just come for trials, such as just basic, like they have weak skills, they have poor fitness or incomplete documents, lack of discipline. This can hurt the trial performance. And yeah, how hidden talents get noticed. See, rural areas, we can see a lot of villages, rural, they don't have exposure, they don't have infrastructures and all. So but there are a lot of natural talent, it's like it's a genetics and all. So we as a scout, we as Sai people, we used to go for scout, we find such talented athletes. They may won't be getting any scientific, but they are hardworking. This hardworking, we may find it, we scout and we bring to Sai, we keep them at trials. If they qualify the trials, then we will go with the medical as well as the psychological scientific test. From there, if the player is eligible, then he is totally adapted us. So expensive coaching is not compulsory. See, in as Ian has mentioned already, Sai has connection with lot of local institutions, aksharas and schools, such as like Kalo India. Kalo India is a big thing. It has a lot of tie-up with different institutions, such as we can say, as in Bangalore, we can see Prakash Padukone Academy. They have badminton. Sai coach is also part of this Prakash Padukone. Gopichand Academy in Telangana. Gopichand Academy also have a Sai coach. And here in Bangalore, Army has a Sai coach. For myself, I've been a Sai coach working with Army football team. So it's not expensive. You like parents no need to spend money on kids and they want to go for expensive. You can go and find out different centers where Sai coaches are there, and they can give free education, free coaching and training support, equipment assistance in several schemes. So what athletes receive after joining in Sai? So very important, if an athlete qualify every part of battery system, every part of skill test, if he comes into Sai, so first thing first, coaching and facilities. They will be getting the qualified coaches, good infrastructures, grounds, training environment, which is provided by Sai centers. Sports science and medical supports. Obviously, psychologist is there, physiologist is there, biomechanical. So if a small error found from an athlete, these all scientific officers are there to help and guide the athletes to develop from 0.5% to at least 10%. Diet and supervision, amazing diet is provided by Sai. Each scheme has different Sai. For example, STC have different Sai food pattern. For NCOA, it has different food pattern. For top athlete, they have a high quality food pattern. Equipment kit, every time every kid get each and every equipment, there is no lack in equipments. Every year they will be getting a proper gears, proper playing kit, they will get good infrastructure, they will be getting good exposure for competition and all. Education. So Sai doesn't want the players to just go for playing. They want the students get educated. So they will be having tie-in with different schools, and they will be providing them admission as an academic backup. So as we know, as the players are not athletes, they are a student's athlete. They are student as well as athlete. So Sai is looking for their background. Like they don't want players to be athlete. They want them to get educated. Exposure and progression. See, as you can see, athletes receive competition pathways and at elite level, customized international exposure through tops. So what are the daily routines and discipline should be followed by athletes? So first of all, discipline. More than discipline, I believe in consistency. So typical daily routine, as we know that morning training and physical conditioning done by Sai, school and education support where we applicable, evening sports specific training and recovery, and finally the proper sleep, food, punctuality and training daily habits. Discipline unexpected, which we are not expecting from athletes, which is such as no dope abuse, no age fraud, no misconduct, and maintaining the performance targets for retention.
So how can sports can build a future? So as the founder, Mr. Vicky, he has already explained everything. See, sports is a huge background. Sports is the future of upcoming India as well as the world. See, totally AI has take over the all field, such as in engineering field, architecture field, but in sports, there AI can't come up. Sports is a totally a physical activity. Sports helps athletes to develop themselves, and sports help the athlete to develop their family, their relatives. So government, so sports also have a different pathway with government, such as government's pathway. If a player who has a good qualification, if a player who is has a good performance, good medal, so there is a size scheme. They would be providing some extra funding to them, extra schemes, extra job and all, sports quota through job and all, scholarship and education. If a player who is good in game as well as education, there are some colleges, they're ready to take athletes by giving them free education, free scholarship and qualification. For example, recently I went to Telangana. There's a university called Voxen University. They were asking athletes from Sai. They need athletes Sai, and they are ready to give education in Voxen University. Voxen University, top class university in Telangana. It's a very high tech, and they have a good sports facilities. They just need athletes with free education. They're ready to give free education, free food, everything. But they need national athletes with performance and coaching and professional. Like, see, if the athlete is having long-term performance, if the athlete can have a good result, and they will be getting a good coaching facilities, they will be good sports science facilities, fitness training, professional leagues, and international competition pathway. So what are the myths and reality in sports? So myths basically by Indian people. See, like sports, there is no future. Only rich people can succeed. Only cricket has money. Sports means studies waste. Only medal winners can survive. No, no, no. Actually, reality is that India has structured a pathway from school talent to elite training. From schools, now we are getting players. Now from nationals, we are getting players. From district, we are getting players. From coastal area to rural, we are getting players. Sai has different schemes which supports athletes and coaching centers, kit and exposure, such as like NSTC, STC, and all. Many sports now have government institution and league opportunities and good system, balanced education and training. Consistent performance can build career behind medals alone. So these are some examples I would like to say, like the top success examples. So for example, first thing first, from my side, I would say Neeraj Chopra. He is an army bred. He was from Army Boys Sports Company. He was in Pune. He came from Army Boys and he got selected in Tops. Tops is like total optimum podium. So he is now he is training in foreign countries like Europe, Norway, and all. He's not in India because he is giving performance, because he is giving result. Now he is a gold medalist in Olympics, and now we have PV Sindhu and Sakshi Malik. They are the part of tops who. These are the athletes who give Olympic medals and Commonwealth medals to the support. Rule and tradition. See, NSTC, Aksaras, and indigenous game, which created rich, talented from village and semi-urban background, especially in wrestling and traditional disciplines. So, one message for the family is that strong athlete can come from any place when talent is identified. So, support with discipline, testing, and opportunity. So parents, so what should you do, parents? Support with patience. Encourage your child without forcing short-term results. See, nowadays parents, what they think, at young age, they want their kids to be active. They want to go them play. They want to go them active. But when the age passes, when they come into the highest education, they make them stop playing and they make them studies. I'm not saying not to stop. Let them study. But I want them to get active also. See, nowadays, AI is totally disturbing the generation of this world. So, like Gen Zs, people are now, you can see a lot of quotes happening like Gen Zs are this and that. So I would suggest, like, education is important. With that, sports is also more important. Health matters more than education. If there is no health, then what is the value of having education? So simple guide with discipline, like keep documents ready, respect coaches and system, avoid pressure, comparison, shortcuts with age frauds. Final message for my students as well as for parents, like start early, stay disciplined, respect the process, and keep improving. Talent can come from any school, any town, or any village, and the right pathway can take out from local grounds to national flag. Thank you so much, guys. Thank you, and we'll be expecting any questions from your side. Thank you so much, Vicky, for giving us this platform. Thank you, sir. Thank you so much. And thank you so much for coming and helping me out with this presentation. Okay, thank you so much, Vicky. Thank you. Vicky, I think your mic is mute. Some players, Sai, they're asking in chat. You can check it.
ఎవరికైనా సరే సాయి గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే సార్ని అడగొచ్చు. If what is the process for the shooting, sir? Some of them are asking how can they start their journey in shooting and how they can go to Sai in shooting. Your mic is muted. Am I audible? Yeah, what I was saying, Yes. there's a same particular pathway followed in each and every side. There is no differentiate in each game. Every game has same pathway. Shooting, Yes. as I mentioned, like scouting is very important. If a player from schools, if he is able to perform in schools games, districts, state and national, from national scouts will come from SAI, from Yes. Ministry of Youth Affairs and Sports. They will hunt. If the player is giving the result, definitely he'll be taking it. But the beginners, like as I mentioned, below age 14, and I would suggest them to send in the centers where SAI is collaborated with local institutions. Shooting, Yeah. good amount of result given by Olympics, good amount of result, good amount of funding given by Ministry of Youth Affairs. So I would suggest, like, if it's a beginner, I would suggest find a local place where Sai is collaborated. If he is with the Sai coach, definitely he will be in proper pathway. If he is in local, then he have to give result. యా ఓకే. సార్ చెప్పింది ఏంటి అంటే లైక్ ప్రతి ఒక్క గేమ్కి ఒకటే పాత్వే ఉంటుంది. అంటే లైక్ ఒకదానికి ఒకలాగా ఏమి ఉండదు. సో ఇఫ్ యు ఆర్ బిగినింగ్ అంటే ఏదైతే మేము నియర్ బై ఉన్న సాయికి కొలాబరేట్ అయిన సెంటర్స్ ఉంటాయి కదా, సో ఒకసారి అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వండి అని చెప్పేసి సార్ చెప్తున్నారు. అండ్ ఇంకా ఎవరికైనా సరే జాయిన్ హౌ టు జాయిన్ అండ్ సార్, Yeah. ఈస్ దేర్ ఎనీ వన్ హూ కెన్ జాయిన్ ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 20 years? They are now 20 years. Anyone can 23 join. years. See, age doesn't matter. If the player has talent, if the player has skill, anyone can join. But he have to perform. He have to perform where? In the district level, in the state level. After he succeed coming to the national level, so he have to perform. And one more thing, how you guys want to know that when is the Sai selection happens, when the trial happens? I would suggest go and search in the website of Sai Sports Authority of India, NIS.in, or else Ministry of Youth Affairs and Sports. Definitely every time they used to send the notification out. So Ministry of Youth Affairs and Sports, as well as Sai organization, Sports Authority of India. So Yeah. you'll be getting notification each and every time. యా మీకు లైక్ 23 years అయినా కూడా జాయిన్ అవ్వచ్చు, వెళ్ళొచ్చు. అండ్ మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అంటే సెలక్షన్స్ ఎక్కడ పడతాయి ఏంటి అని చెప్పేసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. అండ్ మన వెబ్సైట్ కూడా నేను వెరీ సూన్ దీని తర్వాత చెప్తా, దాంట్లో కూడా చూసుకోవచ్చు. వెయిట్ చేయండి. అండ్ అనా ఐ షుడ్ స్టార్ట్ మై జర్నీ విత్ రన్నింగ్. సార్, హియర్ ఈస్ వన్ మోర్ క్వశ్చన్. లైక్ ఈస్ 16 years old, you want to start with his journey 100 meters sprinting. It is better to start now, or it is late, he's asking. It's not late. Say age doesn't matter. Any time any person can stand. But I will tell you scientific way. Age 13 is the place where an athlete or a kid muscle development, hormones totally change, muscle development. So 16 is not a problem. He can start, but I won't give you a guarantee. If he is naturally built up, if he has genetics, if he is performing well, he can come up. It depends on the coach where he is training. The infrastructure matters, the scientific thing. So if he wants to, he have to go under any good Sai coaches or any good athletic coaches who has level courses. So if the coach can figure out if he is capable or not. So giving a start is not a problem, but he should not feel guilty like I didn't give an opportunity. If I had a chance, I should go. He should try. Later on, Yes. he will get the answer by himself that, oh, okay, I'm not good. So he can change the platform. Okay. So one more question, that she has 3 national university medals, and she asking that which sports quota job she is eligible for. నేను ఇస్తా మీకు ఆన్సర్. లైక్ అలా ఏముండదు, నోటిఫికేషన్లో ప్రాపర్గా ఉంటుంది అనమాట. లైక్ మీరు ఈ యూనివర్సిటీ గేమ్ ఆడితే ఈ స్పోర్ట్స్ లైక్ అన్నీ ఒకేసారి పడవు. ఒకసారి లైక్ బ్యాడ్మింటన్ పడుతుండొచ్చు, ఒకరు బాక్సింగ్ పడుతుండొచ్చు, ఒకరు కెరాటిస్ పడుతుండొచ్చు. సో అట్లా ప్రతి ఒక్క గేమ్కి ప్రతి ఒక్క నోటిఫికేషన్ డిఫరెంట్గా పడుతుంది. సో యూ కెన్ చెక్ దట్ నోటిఫికేషన్స్. నేను ప్రతి ఒక్కటి మీకు వెబ్సైట్లో చూపిస్తా ఇప్పుడు. స్టే ట్యూన్. There is no support. So Even you can tell them, see, Sai is not also a platform. Government sector has Army, Air Force, Navy. Even this defense system also has sports quota entry. SBI also has sports. So age, I'm telling you, it's not a man. If the player has a performance, like I think one of you mentioned, like if athlete has 3 medals and all achievements, see, a lot of sports quota used to come. And if she get a chance or he get a chance to participate, not even the Sai, from national, like Army, Air Force, from there also they used to come in Sai.
These all Yeah, comes yeah. under Ministry of Youth Affairs and Sports. Yes. So like from your institute also you can happen. From your institute also, if the player is there, if your player is giving result, you can send him to some other sector. It's like totally you can say like scouting or bidding or whatever it is. Yeah, right. I'm 18 years. I came to India just 2 years back. What to do, sir? I'll start my BTech this from July. Better to mention your like here in which game you want to start. అంటే మీరు ఏ స్పోర్ట్స్ లో స్టార్ట్ అవుదాం అనుకుంటున్నారో క్లారిటీ అనేది ఉంటే దాన్ని బట్టి ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. యాజ్ ఆల్రెడీ టోల్ యూ అంటే డిఫరెంట్ స్పోర్ట్స్ కి డిఫరెంట్ పాత్ వేస్ ఉంటాయి అనమాట. ఒలింపిక్ స్పోర్ట్స్ కి ఒకలాగా ఉంటుంది, స్పోర్ట్స్ కూడా జాబ్స్ ఒకలాగా ఉంటుంది, లేదు లీగ్ స్పోర్ట్స్ కి అయితే ఒకలాగా ఉంటుంది. సో దాన్ని బట్టి చెప్పొచ్చు. ఐ థింక్ సార్కి సార్ హ్యాస్ బిజీ షెడ్యూల్. సో ఇప్పుడు ఆపి మళ్ళీ లాస్ట్లో పెట్టుకుందాం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ప్లీజ్ వీల్ రన్ అప్ ఇక్కడ నుంచి. అండ్ నెక్స్ట్ ప్రీతి రెడీగా ఉన్నారు కదా? థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. Thank you so much, Vicky. Thank you for giving me the exposure. Thank you. Yes. Am I audible? వినిపిస్తున్నా? Yeah. సో ఇప్పుడు మనం ఇంకొక person ని ఇన్వైట్ చేయబోతున్నాము. Adakula Sai Preeti, originally from Karnool but currently working as a sports nutritionist at Sports Authority of Gujarat, Madnagar. Masters in Sports Nutrition from National Institute of Nutrition, Hyderabad. You're welcome, Preeti. Thank you so much. I'm sorry I missed your name. What's your name? Vicky, you're on mute. Yeah, Preeti, you can. Yes. So, thank you for my introduction, Miss Anchor. I'm sorry I've missed your name. మీ పేరు దిద్దామంటే పేరు రావట్లేదు నాకు. So I'll just Our name is Ashwin. Sorry? Ashwini. Yeah, Ashwini. Okay. Thank you for my introduction, Ashwini. So, yeah, I'm Preeti. I'm a sports nutritionist. So, ఈ వెబినార్ అంతా కూడా నేను చూస్తా ఉంటే it is more like, you know, athletes కి స్పోర్ట్స్ ఆపర్చునిటీస్ ఏంటి అన్న దాని మీదనే ఎక్కువ వెళ్తా ఉంది. ఐ మీన్ ఐ గెట్ ఇట్. సో మేబీ ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి ఆడియన్స్ కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చేమో, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే, సో ముందుగానే ఒక కాషన్ ఇస్తాను. దిస్ ఈజ్ నాట్ అ థింగ్ దట్ స్పోర్ట్స్ న్యూట్రిషన్లో మీ ఆపర్చునిటీస్ ఏమున్నాయి అని చెప్పే టాపిక్ కాదు. ఐ వాంట్ టు క్రియేట్ అన్ అవేర్నెస్ ఆన్ స్పోర్ట్స్ న్యూట్రిషన్. అంటే ఇప్పుడు ఒక అథ్లీట్కి న్యూట్రిషన్ ఎందుకు అవసరం. ఇప్పుడు మనము ఇందాక చాలామంది సర్స్ చెప్పారు, లైక్ హై పర్ఫార్మెన్స్ స్థాయిలో వెళ్ళాలి, మీ పర్ఫార్మెన్స్ బాగుండాలి, ఏజ్ ఈజ్ నాట్ అ లిమిట్. ఏ ఏజ్లో నుండి అయినా కానీ మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇట్ ఈస్ జస్ట్ దట్ యూ నీడ్ టు పర్ఫార్మ్ వెల్. ఇప్పుడు ఆ పర్ఫార్మెన్స్ మంచిగా రావాలి అంటే యాజ్ అన్ అథ్లీట్ వాట్ యూ షుడ్ బి డూయింగ్. ఫస్ట్ థింగ్ అయితే ఒకటి, లైక్ యూ విల్ ట్రైన్ హార్డ్. ఒక మ్యాడ్ పర్సన్ లాగా ట్రైన్ చేస్తూనే ఉంటారు. ట్రైనింగ్. అండ్ ఈవెన్ మీ కోచెస్, మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకటే క్వశ్చన్, ఈరోజు ట్రైనింగ్కి వెళ్ళావా. అండ్ ఆబ్వియస్లీ మీ ఆన్సర్ అంతా కూడా ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనే ఉంటుంది, విచ్ ఈస్ అ గుడ్ థింగ్, విచ్ ఈజ్ అ రియలీ గుడ్ థింగ్. కానీ ఎంతవరకు మీ ట్రైనింగ్ మాత్రమే మిమ్మల్ని ముందరికి తీసుకెళ్ళగలదు. ఐ మీన్ మీ పీక్ పర్ఫార్మెన్స్ రావాలి అంటే ట్రైనింగ్ ఒక్కటే సరిపోతుందా? క్వశ్చన్ మార్క్. సరిపోతుందా? లైక్ మీరు కామెంట్స్లో ఆన్సర్ చేయండి నాకు, if only training is enough or not అనేసి. So as a sports nutritionist, as a person who works with athletes, నా ఆన్సర్ ఏంటి అంటే జస్ట్ ట్రైనింగ్ ఈజ్ నాట్ ఇనఫ్. జస్ట్ ట్రైనింగ్ అనేది ఇనఫ్ కాదు. ఎందుకు అంటే దేర్ ఆర్ సో మెనీ athletes who work like 4 to 5 hours ఒక్క సెషన్లో, లేకుంటే టోటల్ డేలో 4 to 5 hours అనేది ట్రైనింగ్ చేస్తూనే ఉంటారు. బట్ స్టిల్ దే ఆర్ నాట్ పోడియం అథ్లీట్స్. అంటే విన్నర్స్ కాదు, ఛాంపియన్స్ అవ్వలేదు. వాట్ ఈస్ ద గ్యాప్ బిట్వీన్ దే ట్రైనింగ్స్ అండ్ దే బికమింగ్ అ ఛాంపియన్? చాలా మల్టిపుల్ గ్యాప్స్ ఉండిండొచ్చు. అండ్ అందులో ఫస్ట్ థింగ్ ఏదైతే ఉందో దట్ ఈస్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ అంటే ఏదో సప్లిమెంట్స్, ఫ్యాన్సీ ఫుడ్ అట్లా ఏం లేదు. న్యూట్రిషన్ అంటే సింపుల్ ఫుడ్. మనం తీసుకునే ఆహారం మన బాడీకి ఎలా సపోర్ట్ చేస్తుంది, మన ట్రైనింగ్ని ఎలా సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ద ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనకి, ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే
2 టైప్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. హై అండ్ స్పోర్ట్స్ కార్, ఫెరారీ కానీ బిఎంవి కానీ ఏదో ఒకటి పెద్ద పెద్ద కార్, అండ్ ఇంకోటి చిన్న నానో కార్ ఉంది. మనము లుక్స్ వైజ్ చూస్తే సూపర్ కార్ ఫుల్ పీక్ పర్ఫామ్ చేసేది ఏది అనుకుంటే కళ్ళు మూసుకొని ఎవరైనా చెప్పేస్తారు దట్ ఫెరారీ, ఈ స్పోర్ట్స్ కార్ ఏదైతే ఉందో అది పీక్ పర్ఫామ్ చేస్తుంది అని. బట్ వాట్ ఇఫ్ ఈ సూపర్ కార్ ఏదైతే ఉందో దాంట్లో పెట్రోల్ లేదు, ఈ చిన్న నానో కార్ ఏదైతే ఉందో దాంట్లో పెట్రోల్ ఉంది. ఇప్పుడు మీకు అవసరం ఉంది కార్ తీయాలి అంటే ఏ కార్ తీస్తారు? పెట్రోల్ లేకపోయినా ఫెరారీ కానీ బిఎంవి కానీ తీస్తారా, లేకుంటే చిన్న కార్ అయినా పర్లేదు అని చెప్పేసి నానో కార్ తీసుకుంటామా? ఆబ్వియస్లీ రైట్, పెట్రోల్ దేంట్లో ఉంటే అదే కార్ ముందరికి వెళ్తుంది, ఆ కార్నే మనం యూజ్ చేస్తాం. సేమ్ మన బాడీ కూడా అంతే. మన బాడీ ఏదైతే మీకు ఫిజికల్గా కనిపిస్తుందో దట్ ఈజ్ ఇంజన్ లాగా. ఆ ఇంజన్ స్టార్ట్ అవ్వాలి అంటే ఎనర్జీ కావాలి. ఎనర్జీ మనకి ఎక్కడి నుండి వస్తుంది? మనం పెట్రోల్ తాగం కదా, లైక్ ఆబ్వియస్లీ పెట్రోల్ నుంచి రాదు. మనకి పెట్రోల్ ఏది అంటే ఫుడ్, అన్నం. ఎలా తింటున్నాం, ఎంత తింటున్నాం, మన రిక్వైర్మెంట్కి సరిపోయేలా తింటున్నామా లేదా, దాన్ని బేస్ చేసుకొని మన పర్ఫార్మెన్స్ అనేది ముందరికి వెళ్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటి ఐ వుడ్ వాంట్ టు సే ఇస్ దట్ న్యూట్రిషన్ అనేది ఫౌండేషన్. మనము బిల్డింగ్ కట్టాలి అంటే ఎలాగైతే పునాదులు తవ్వుతామో అట్లా మనము న్యూట్రిషన్ ఎప్పుడైతే స్టేబుల్ చేస్తామో, మన ఫౌండేషన్ గట్టిగా ఉంటుందో, దాని మీద మీరు ఎన్ని బిల్డింగ్స్ అయినా కట్టండి, స్ట్రాంగ్గా నిలబడుతుంది. ఎప్పుడైతే పునాదులే సరిగ్గా లేవు, ఫౌండేషనే సరిగ్గా లేదు అంటే మీరు ఎంత ట్రైనింగ్ చేసినా కానీ లోపల ఏమవుతుంది అంటే డ్యామేజ్ జరుగుతుంది అనమాట బాడీకి. ఇఫ్ యూ గైజ్ నో ఆర్ నాట్, మన బాడీలో ఇంప్రూవ్మెంట్స్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు అవ్వదు. ఎప్పుడైతే ట్రైనింగ్ ఆపేసి రికవరీ టైంలో ఉంటామో ఆ రికవరీ పీరియడ్లో మన బాడీ అనేది స్ట్రెంగ్త్, స్టామినా, ఎండ్యూరెన్స్ ఇవన్నీ పెంచుకుంటుంది అనమాట. అంటే మోస్ట్లీ ఇప్పుడు మజిల్ గ్రోత్ కావాలి, మీరు వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నారు, ఫుల్ ట్రైన్ చేస్తున్నారు, ట్రైనింగ్ చేసేటప్పుడు మీ బాడీ ఇట్ బ్రేక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్. ఎప్పుడైతే ట్రైనింగ్ స్టాప్ చేసి మీ రికవరీ పీరియడ్లో ఉంటారో ఆ రికవరీ పీరియడ్ తినే ఫుడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెన్ ఇట్ టేర్ అయిన మజిల్స్ దగ్గరికి వెళ్ళి ఫుడ్, న్యూట్రిషన్, ప్రోటీన్స్ అవన్నీ వెళ్ళి ఆ మజిల్ని స్ట్రాంగ్ చేస్తే దట్ ఈస్ వెన్ యూ బిల్డ్ యువర్ మజిల్స్, దట్ ఈస్ వెన్ యూ బిల్డ్ యువర్ స్ట్రెంగ్త్. సో మనకి ఫుడ్ అనేది ఈజ్ లైక్ అ ఫౌండేషన్ థింగ్. మనం ఎంత మంచిగా తింటున్నాము అన్న దాని మీద మన పర్ఫార్మెన్స్ అనేది డిపెండెంట్ అయి ఉంటుంది అనమాట. సో ఐ థింక్ దిస్ ఈస్ క్లియర్. అండ్ ఇంకోటి, ఇప్పుడు అథ్లీట్కి న్యూట్రిషన్ అనగానే మస్తు మంది మస్తు సలహాలు ఇస్తూ ఉంటారు. అండ్ ఇంటర్నెట్, ఇన్స్టాగ్రామ్, ఎక్కడైనా చూడండి న్యూట్రిషన్ అనే దాని మీదనే 100 మందికి 100 వ్యూస్ ఉంటాయి. ఒకడు వచ్చి ఇది తీసుకోను, ఇది తీసుకో, ఇది తాగు, అది తిను అని చెప్తా ఉంటారు. దట్ ఈస్, అవన్నీ అవసరం లేదు మనకి. ఫస్ట్ మన బేసిక్స్ అనేది మనం ఫస్ట్ ఎప్పుడైనా కానీ రైట్గా పెట్టుకోవాలన్నమాట. మనం సరిగ్గా తింటున్నామా, సెషన్కి ముందు తింటున్నామా, సెషన్ మధ్యలో తింటున్నామా లేదా, తాగుతున్నామా, లైక్ వాటర్ తీసుకుంటున్నామా లేదా, సెషన్ అయిపోయిన తర్వాత మన బాడీకి రికవరీకి కావాల్సినట్టుగా ఆహారం తీసుకుంటున్నామా లేదా, ఓవరాల్గా మనం సరిగ్గా తింటున్నామా లేదా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. యాజ్ అన్ అథ్లీట్ వాట్ ఐ వుడ్ సే ఈజ్, అథ్లీట్స్ ఆ పాపులేషన్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ది జనరల్ పాపులేషన్. ఇప్పుడు నాలాంటి ఒక జనరల్ పాపులేషన్ వాళ్ళు ఉన్నారు. వీ ఓన్లీ ఈట్ టు సర్వైవ్, హెల్త్ బాగుండడానికి, బ్రతకడానికి తింటున్నాం. వేరేజ్ అథ్లీట్స్ వచ్చేసి జస్ట్ బతకడానికి కానీ సర్వైవ్ అవ్వడానికి కానీ అది కాదు వాళ్ళ మెయిన్ గోల్. ఐ మీన్ ఆబ్వియస్గా తినాలి, బతకాలి అంటే తిండి తినాలి, దాంతో పాటు మీరు పర్ఫార్మెన్స్ కూడా తీసుకొని రావాలి. దట్ ఈస్ వెన్ యూ గైస్ కెన్ గో అహెడ్, దట్ ఈస్ వెన్ యూ విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ ఇన్ ద స్పోర్ట్స్ సెట్టింగ్. మామూలుగా లైక్ స్పోర్ట్స్ ఫ్రెటర్నిటీ అనేది చాలా చిన్నది. అండ్ లైక్ వికీ ఆల్సో టోల్డ్ ఎర్లియర్, కాంపిటీషన్ అనేది అంత ఎక్కువ ఉండదు, కానీ ఉన్న వాటిలో ది బెస్ట్గా ఉండాలి అంటే వేరే వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ మనం చేయకూడదు. అండ్ అందులో నెంబర్ 1 మిస్టేక్ ఏదైతే మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ అంటే 100%లో 85% మంది చేసే మిస్టేక్ ఏది అంటే న్యూట్రిషన్ని సీరియస్గా తీసుకోకపోవడం. వన్స్ యూ స్టార్ట్ టేకింగ్ యువర్ న్యూట్రిషన్ సీరియస్లీ, ఏం ఫుడ్ తింటున్నారు ఏంటి అన్న దాని మీద మీరు సీరియస్గా ఆలోచించి ఒక ప్లాన్ వేసుకొని మీ రిక్వైర్మెంట్కి తగినట్టుగా తినడం స్టార్ట్ చేస్తే వితిన్ అ మంత్ యూ విల్ సీ చేంజెస్ ఇన్ ద వే యూర్ పర్ఫార్మింగ్. మీ ఎనర్జీ లెవెల్స్లో, మీ రికవరీలో, మీ స్ట్రెంగ్త్, స్టామినా, మీ హైడ్రేషన్ స్టేటస్,
ద వే యూర్ పర్ఫార్మింగ్, వీటన్నిటిలో కూడా మనకి ఈ చేంజెస్ అనేటివి కనిపిస్తాయి అన్నమాట. సో ఫుడ్ ఈస్ దట్ వన్ థింగ్ విచ్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్. సో వన్ థింగ్ ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ మీరు ఎంత 100% ఇచ్చినా కానీ సమ్ టైమ్స్ మెడల్ అనేది రావచ్చు రాకపోవచ్చు, బట్ మీరు అట్లీస్ట్ యూ నీడ్ టు గివ్ యువర్ 100%, రైట్? ఆ 100% ఇవ్వడంలో న్యూట్రిషన్ అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది. వన్స్ యూ టేక్ ఎవ్రీథింగ్ దట్స్ ఇన్ యువర్ హ్యాండ్ అండ్ యూ గివింగ్ యువర్ 100%, that is when we can see you moving forward. One thing, like mana 100% లో 85% పాపులేషన్ ఏదైతే తప్పు చేస్తున్నారో, వన్స్ వీ స్టార్ట్ కరెక్టింగ్ ఇట్, మీరు వాళ్ళకంటే 1 step అహెడ్గా ఉన్నట్టే. అండ్ ఐ విల్ సే, ఐ మీన్ ఇక్కడ కోట్ కూడా అదే ఉంది, దట్ ట్రైనింగ్ హార్డ్ ఈజ్ నాట్ ఇనఫ్. అంటే ఒక మ్యాడ్ పర్సన్ లాగా జస్ట్ ట్రైనింగ్ 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 అంటా ఉంటే సరిపోదు. ఫుడ్ ఈజ్ దట్ వన్ థింగ్ దట్ కెన్ చేంజ్ యువర్ పర్ఫార్మెన్స్ మోర్ దాన్ యూ థింక్. అంటే లైక్ సింపుల్ ఫుడ్, మనం తినే ఫుడ్ పైన ఫోకస్ సరిగ్గా చేసామంటే ఇట్ క్యాన్ చేంజ్ యువర్ పర్ఫార్మెన్స్. దట్ ఈస్ దేర్. మీరు ఎవరైనా అడగండి, టాప్ క్లాస్ అథ్లీట్స్ని ఎవరినైనా మీరు అడిగితే ఫస్ట్ థింగ్ దట్ దే విల్ సే ఈజ్, ఫస్ట్ మీ ఫుడ్ ఇంటేక్ ప్రాపర్గా ఉండేలాగా చూసుకోండి. యాక్చువల్లీ నా టాక్ అయిన తర్వాత లాస్ట్లో ఒక చిన్న వీడియో కూడా ప్లే చేస్తాం, వేర్ విరాట్ కోహ్లీ, ఐ మీన్ చాలామందికి తెలిసే ఉంటారు ఆయన, హీ హిమ్సెల్ఫ్ సేస్ అథ్లీట్లో చాలా కష్టమైన పార్ట్ ఏంటి అంటే ద ఫుడ్, ఏం తినాలి, ఎలా తినాలి. అండ్ ఇంకోటి ఏంటంటే యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అవర్ టంగ్ హ్యాస్ సో మెనీ టేస్ట్ బడ్స్. అంటే చాలా టేస్ట్ అనేది మనకి బ్రెయిన్లో ఉంటుంది అనమాట. అండ్ చిన్నప్పటి నుండి మనం అలాగే వైర్ అయ్యి ఉంటాము. ఈ ఫుడ్ టేస్టీగా ఉంటే తింటాను, ఇది మంచిగా లేదు తినాలనిపించట్లేదు వదిలేస్తాము. ఇదైతే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో, లైక్ తినడానికి టేస్టీగా ఉంటేనే నేను తినగలుగుతాను, లేకుంటే తినలేను, దీన్ని కంప్లీట్గా మర్చిపోవాలి. ఇఫ్ యూ వాంట్ టు బీ అన్ అథ్లీట్, వన్ థింగ్ ఐ వుడ్ సజెస్ట్ ఈస్ ఫర్గెట్ టేస్ట్. టేస్ట్ కోసం తినడం ఎప్పుడైతే ఆపేసి పర్ఫార్మెన్స్ కోసం తినడం స్టార్ట్ చేస్తారో, దట్ ఈస్ వెన్ యూ మూవ్ ఫార్వర్డ్. టేస్ట్ ఇట్ డజంట్ మ్యాటర్. ఉప్పు లేకపోయినా కానీ తినాల్సిన అవసరం వస్తే, ఐ మీన్ that's how dedicated you must be towards your sport, and food just comes along. మనకి ఫుడ్ అనేది ఒక మైండ్ సెట్ చేంజ్ తీసుకొని రావాలి, విచ్ ఈజ్ ఫుడ్ ఈజ్ ఫర్ మై పర్ఫార్మెన్స్. నేను ఎంత మంచిగా తింటే అంత మంచిగా పర్ఫామ్ చేయగలను. సో వన్ థింగ్, ఒక జనరల్ ఎగ్జాంపుల్ లాగా నేను ఇవ్వాలి అనుకుంటుంది ఏంటి అంటే, ప్లీజ్ ఈట్ బిఫోర్ యువర్ ట్రైనింగ్, డ్యూరింగ్ యువర్ ట్రైనింగ్ అండ్ ఆఫ్టర్ యువర్ ట్రైనింగ్ సెషన్స్. బిఫోర్ యువర్ ట్రైనింగ్ జస్ట్ స్టార్ట్ విత్ అ సింపుల్ బనానా కానీ, రాగి పారేజ్ కానీ, ఓట్స్ పారేజ్ కానీ, ఇలాంటిది ఏదో ఒకటి తీసుకోండి. ట్రైనింగ్కి వెళ్ళండి. ట్రైనింగ్ టైంలో చిన్నగా మతలబ్ వాటర్ తీసుకోవడం, ఎలక్ట్రోలైట్స్ తీసుకోవడం, ఇంకా కిష్మిష్ ఉంటుంది కదా, రైజిన్స్, ఎండు ద్రాక్ష అంటాం మనము, అలాంటివి తినడం, ఖజూర్, డేట్స్ తినడం, ఇలాంటివన్నీ మీరు మీ సెషన్ టైంలో తింటా ఉండాలి కొంచెం కొంచెం. ఎందుకంటే ఇట్ విల్ గివ్ యూ ఎనర్జీ టు పర్ఫామ్ వెల్. మనం చాలా కంప్లైంట్ చేస్తూ ఉంటాం, మిడ్ సెషన్ అవ్వగానే ఫుల్ టైర్డ్ అయిపోయినాను మ్యామ్, చాలా అలసట వస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయని. ఎందుకు అట్లా వస్తున్నాయంటే మీ బాడీలో ఏదైతే ఎనర్జీ ట్యాంక్ ఉంటుందో అది ఖాళీ అవుతూ ఉంటుంది అనమాట. కానీ మనము మన ఎనర్జీ ట్యాంక్ని ఎప్పుడూ కంప్లీట్గా లూజ్ అవ్వకూడదు. వీ హ్యావ్ టు కీప్ రీఫిల్లింగ్ ఇట్. మనం ఎప్పుడైతే వర్క్ చేస్తామో ఎనర్జీ అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. ఖర్చు అవుతా కొద్దీ ఎనర్జీ ట్యాంక్లో ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని మనం రీఫిల్ చేయాలి. రీఫిల్ ఎలా చేయగలం? బై ఈటింగ్ సంథింగ్ వెరీ స్మాల్ అండ్ ఈజీలీ డైజెస్ట్ అయిపోయేలాగా. ఎగ్జాంపుల్స్, బనానా. అగైన్ డ్యూరింగ్ ట్రైనింగ్ కూడా బనానాస్ కానీ, డేట్స్ కానీ, రేజిన్స్ కానీ, పీనట్ చిక్కీ అంటాం చిన్నవి, అలాంటివన్నీ తీసుకుంటా ఉంటే ఎనర్జీ ట్యాంక్లో మన ఎనర్జీ అనేది రీఫిల్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ దెన్ వన్ ఇంపార్టెంట్ థింగ్, వాటర్ ఈజ్ లైక్ సో, మర్చిపోతారు జనాలు వాటర్ తాగడం. ఐ డోంట్ నో హౌ, లైక్ వాటర్ ఈజ్ సో ఇంపార్టెంట్ గైజ్. వాటర్ సరిగ్గా తాగకపోవడం వల్ల వీ సీ సో మెనీ అథ్లీట్స్ అండర్ పర్ఫార్మింగ్. అండ్ ఎవరికైనా ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎప్పుడైనా కానీ మజిల్ క్రాంప్స్ కానీ, హెడేక్స్ రావడం కానీ ఎక్స్పీరియన్స్ అవుతారా? ఒకవేళ ఎక్స్పీరియన్స్ అవుతా ఉంటే వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు సీ ఈజ్ యువర్ వాటర్ ఇంటేక్. మీరు నీళ్ళు సరిగ్గా తాగుతున్నారా లేదా? మినిమం ఐ వుడ్ సజెస్ట్, ఆబ్వియస్లీ వాటర్ ఇంటేక్ రిక్వైర్మెంట్స్ అనేటివి మీరు ఉండే ప్లేస్ని బట్టి, ఏజ్, హైట్, వాటన్నిటిపైన డిపెండెంట్ అయి ఉంటుంది. బట్
a general suggestion like I would give minimum 3 liters of water you have to drink every day. అంత వాటర్ అనేది తీసుకోవాలన్నమాట. వాటర్ తాగకపోవడం వల్ల యువర్ మజిల్స్ గెట్ డీహైడ్రేటెడ్, యువర్ బాడీ గెట్ డీహైడ్రేటెడ్, మీరు సెషన్లో సరిగ్గా ఫోకస్ చేయలేరు. అండ్ కొన్ని గేమ్స్ ఉంటాయి చూసారా, లైక్ చెస్ కానీ ఇలాంటివి ఎక్కడైతే ఎక్కువ మెంటల్గా మనము యాక్టివ్గా ఉండాలో, డెసిషన్స్ మంచిగా తీసుకోవాలో అక్కడ తీసుకోలేకపోతాం అనమాట. సో డ్రింకింగ్ వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ సెషన్ అయిపోయిన తర్వాత ప్లీజ్ ఫోకస్ ఆన్ ఇనఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్. రికవరీ అనేది చాలా అవసరం. మీరు రోజు 4-5 గంటలు ట్రైనింగ్ చేసిన తర్వాత ఇఫ్ యూఆర్ నాట్ ఈటింగ్ వెల్, యువర్ బాడీ అనేది సరిగ్గా రికవర్ అవ్వదు. అండ్ రికవర్ అవ్వకపోతే ఇంజురీ ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి, ఎనర్జీ ఇష్యూస్ వస్తాయి, స్లీప్ ఇష్యూస్ ఉంటాయి, త్వరగా అలసిపోతారు, మజిల్ క్రాంప్స్, మీ బ్రెయిన్ అనేది సరిగ్గా ఫోకస్ చేయలేదు. ఈ ఇష్యూస్ అన్నీ వస్తాయి ఇఫ్ యువర్ రికవరీ ఈజ్ ఆల్సో నాట్ వెల్. అండ్ రికవరీని సపోర్ట్ చేయడానికి ఫుడ్ అనేది చాలా అవసరం. ఫుడ్తో పాటు స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫుడ్ అండ్ స్లీప్, ఈ 2 కాంబినేషన్ విల్ హెల్ప్ యూ రికవర్ బెటర్. నెక్స్ట్ డే మీరు ట్రైనింగ్ ఇంకా మంచిగా పర్ఫామ్ చేయగలరు, మీ ప్రాక్టీస్ అనేది అంతా కూడా. సో అండ్ దెన్ బిఫోర్ ద సెషన్ ఓట్స్ పారేజ్ కానీ, రాగి పారేజ్ కానీ, బనానా విత్ సమ్ నట్స్ కానీ, ఇలాంటివన్నీ చిన్న ఏదో కార్బోహైడ్రేట్ సోర్స్. డ్యూరింగ్ ద ట్రైనింగ్ వాటర్ కానీ, డేట్స్ అండ్ పీనట్ చిక్కీ, ఇలాంటి చిన్న చిన్న ఈజీలీ డైజెస్ట్ అయ్యే ఫుడ్స్. అండ్ ఆఫ్టర్ ద సెషన్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్, అంటే అన్నం, చపాతి ఇలాంటి వాటితో పాటు ప్రోటీన్ సోర్సెస్, ఎగ్స్, చికెన్, ఫిష్ అండ్ అలాగే కూరలు అలాంటివన్నీ తినాలన్నమాట మంచిగా. వీటితో పాటు త్రూ అవుట్ ద డే మీ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ హ్యాస్ టు బీ ప్రాపర్. వన్ థింగ్ గైస్, ప్లీజ్, జంక్ ఫుడ్, ఒక అథ్లీట్ అయిన తర్వాత వన్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ కంప్లీట్లీ అవాయిడ్ జంక్ ఫుడ్. మీరు తినకూడదు జంక్ ఫుడ్ అనేది. ఇట్ షుడ్ బి అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ వెన్ యూఆర్ అన్ అథ్లీట్. నో, మేబీ వన్స్ అ మంత్, 2 months ఒకసారి ఓకే ఫైన్, బట్ ఇట్ షుడెంట్ బీ అ రెగ్యులర్ పార్ట్ ఆఫ్ యువర్ మీల్. ఇది కూడా మీరు చాలా ఫోకస్ చేయాలన్నమాట. అండ్ దెన్ సింపుల్ హోమ్ కుక్డ్ మీల్స్ are the foundation. You don't require any fancy supplements or fancy food. ఈ zucchini, broccoli ఇలాంటివన్నీ మనకు అవసరం లేదు ఇప్పుడే. మీ ఇంట్లో నార్మల్ అన్నం, పప్పు విత్ సమ్ ప్రోటీన్స్ అండ్ కూరలు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ ఇంట్లో వండుకొని తింటే చాలు. ఓకే, లైక్ ప్లీజ్ ఫోకస్ ఆన్ సింపుల్ హోమ్ కుక్డ్ మీల్స్. ఆ తర్వాత వీ క్యాన్ సీ వాట్ మీ పర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్ని బట్టి ఇంకా ఏం కావాలి అన్న వాటి మీద మనం దృష్టి పెట్టవచ్చు. సో దిస్ ఈజ్ లైక్ ది ఫౌండేషన్. ప్లీజ్ ఈట్ వెల్ టు పర్ఫామ్ వెల్. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్, ప్లీజ్ రిమూవ్ టేస్ట్ ఫ్రమ్ యువర్ హెడ్. టేస్టీగా ఉంటానే తింటాను అన్న మైండ్ సెట్ని ఒక అథ్లీట్కి ఉండకూడదు. సో ప్లీజ్ రిమూవ్ దట్ ఫ్రమ్ యువర్ మైండ్. సీ ఫుడ్ యాజ్ అ టూల్ టు ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్. Okay, so this is what I want to say to you guys right now. And Vicky, can you please move to the next slide? So yes, training makes athletes practice. Nutrition helps athletes perform. అంటే ట్రైనింగ్ అనేది మిమ్మల్ని మీ స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది, మీ టెక్నిక్ని ఇంప్రూవ్ అయ్యేలాగా చేస్తుంది. బట్ వేరస్ న్యూట్రిషన్, ఇట్ హెల్ప్స్ యూ పర్ఫార్మ్ అండ్ బికమ్ అ ఛాంపియన్. సో దట్స్ హౌ ఇంపార్టెంట్ న్యూట్రిషన్ ఈజ్ ఫర్ అన్ అథ్లీట్. ఫౌండేషన్ అనమాట. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే దాని మీద మీరు ఎన్ని బిల్డింగ్స్ కట్టినా గట్టిగా నిలబడగలరు. ఇఫ్ యువర్ ఫౌండేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ గుడ్, కూలిపోతాం. ఓకే, సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ వాట్ యూఆర్ ఈటింగ్, హౌ యూఆర్ ఈటింగ్ అండ్ యువర్ టైమింగ్ ఆఫ్ ఈటింగ్. ఎస్, యా, థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి. ఒక స్లైడ్ ఉంది కదా, ఒకసారి ఆ వీడియో వేద్దాం. yes. Felt in terms of fitness is food, because everyone can you can go to the gym and work hard. There's no preference as such in terms of, you know what, I don't like to lift the dumbbell like this for biceps. You have to do it that way if you want the muscle to grow. But with food it's very different, because you have taste buds and it's linked to your own mind wanting something and not wanting something. So if you can persevere there, that's something I figured out quite early. I can eat the same thing for the next 6 months, like 3 times a day. I have no issues at all.
So yeah, the goat himself is saying he can eat same food for next 6 months 3 meals a day. అంటే టేస్ట్ అనే దాని మీద ఫోకస్ చేయకుండా నా పర్ఫార్మెన్స్కి అవసరం ఇది అంటే తినగలను నేను. దట్స్ వాట్ హీ బిలీవ్స్ ఇన్ అండ్ దట్స్ వై హీ ఈస్ పర్ఫార్మింగ్ అట్ దాట్ లెవెల్. ఇప్పుడు కూడా ఎంతో మంది రిటైర్మెంట్కి దగ్గరకు వచ్చారు అని అంటా ఉన్నారు, బట్ నో హీఈస్ నాట్, హీఈస్ పర్ఫార్మింగ్ సో వెల్. సో దట్స్ హౌ ఇంపార్టెంట్ లైక్ food plays in an athlete anamata. That's how important it is. So please correct your eating habits and definitely మీరు చాలా ముందరికి వెళ్ళగలరు మీ అథ్లీట్ కెరియర్లో. ప్రీతి, ఒక మెసేజ్ వచ్చింది చూడండి. లాంగ్ డిస్టెన్స్ రన్నర్ లైక్ 10 kilometer, whether he should avoid sugars or should take more, and when he can use any supplement external, and how much protein should intake daily, and age is 18 and weight is 50, I guess. Yes. So hello Miss Suzuki Japan whatever. So 10 kilometer itself is an endurance sport. Okay, matlab long run cheyali meeru. Aa time lo during the run also you need to have some sort of sugars. Sugar avoidance anedi మీ కేటగిరీలో లేదు. You need to have some sort of sugars in the form of, see, I wouldn't want to talk about supplements right now. నేను సప్లిమెంట్స్ గురించి మాట్లాడాలి అంటే I have to know your eating habits, your eating patterns and everything. One simple thing that I would say, మీరు షుగర్ అవాయిడ్ చేయాలా వద్దా అని అడిగారు. షుగర్ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, యూ నీడ్ టు కన్జ్యూమ్ షుగర్, ఈవెన్ దట్ ఈస్ వాట్ ఐ ఆల్రెడీ టోల్డ్. డ్యూరింగ్ ది ట్రైనింగ్, మీరు ట్రైనింగ్ చేసేటప్పుడు కూడా మీకు సమ్ ఫార్మ్ ఆఫ్ షుగర్ అనేది కావాలి. It can be in the form of lemon water with sugar and salt. It can be in the form of small dates. It can be in the form of కిస్మిస్, రైజిన్స్ అంటాం కదా, చిన్న ఎండు ద్రాక్ష ఉంటాయి అలాంటివి. యూ నీడ్ షుగర్స్, యూ హ్యావ్ టు సి 10 kilometers మీకు ఎనర్జీ అనేది కావాలి అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ యూ నీడ్ టు ఈట్ సంథింగ్ ఇన్ బిట్వీన్ సో దట్ యూ కెన్ సస్టైన్ ఫర్ దట్ లాంగ్ రన్. ఇప్పుడు మనము బయట మ్యారథాన్ లాంగ్ రన్స్ చూస్తూ ఉంటాం. వీసీ చాలా మంది క్యారింగ్